మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే టాక్సిక్ గాయ్ అండ్ రెమో. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ మాత్రము చాలా వైరల్ అవుతాయి మీవి. ఆ క్రియేషన్ ఎవరిది, కంటెంట్ ఎవరిది? ఇద్దరు వీడియో ఎత్తడాక నాకేం తెలియదు. కంటెంట్ నేను ఎక్కువ ఆలోచించా కూర్చొని. ఆ దినం నేను కంటెంట్ చెప్పింది అంటే అయిపోయింది, అండర్ ఫ్లాప్ అయిపోతుంది. నువ్వు కంటెంట్ చెప్తే ఫ్లాప్. ఫ్లాప్ నీకు ఎక్కడికి వస్తుంది కంటెంట్? అంటే అందరూ చేసేటట్టు కాకుండా వెరైటీగా ఆలోచిస్తానండి. అదే చచ్చిపోనికి పోతే కూడా గొడుగు పట్టేటట్టుగా. మీ ఇద్దరు ఒరిజినల్ నేమ్స్ ఏంటి? రెమో అక్క నా పేరు. ధనుషాగా నా పేరు. రెమో, నిజం చెప్పు. నిజంగా ఆయన పేరు ఆడు క్రిస్టియన్, ఆయన పేరే రెమో. అలా డాడీ అపరిచితుడు సినిమా చూసి అని పేరు పెట్టిండంట. అండ్ మీకు మొబైల్ కూడా లేకుండా కానీ రీల్స్ చేయడం కానీ, ఈ రీల్స్ మొత్తం చేసిందంతా ఎవరు మొబైల్లో చేస్తారు? ఫ్రెండ్స్ లోనేనా? ఫ్రెండ్స్ లోనే చేసినాం అక్క. తన మొబైల్ యూస్ చేస్తూ రీల్స్ చేయాలి కాబట్టి అంటే ఒక 1 hour ముందే ఫోన్ చేయాలి. అరే ఇట్లా రీల్స్ చేస్తాం రా, 3 o'clock ఇట్లా చేస్తాం, జర రారిరా అంటే సరే సరే అని చెప్పి వాళ్ళు ఏమైనా పనులు ఉంటే ఇలా కాదంటే వదులుకుంటాం అక్క. ఆ రోజు ఫోన్ లేకుండా ఎన్నో కంటెంట్ అయిపోయినాయి, అయినా సరే ఇక మూవ్ ఆన్ అవుతుంటాం. కానీ గ్రేట్ కదా. ఆ ఫేమస్ అయింది ఏంటి? తెలుగు వర్సెస్ మలయాళం లైవ్ లో ఒకసారి చేస్తారా? నువ్వు ఇటువంటి ఎందుకు బూతులు ఉంటాయా? ఉంటాయి, పచ్చి బూతులు. మనం వీడియోలలో బూతులు ఉండకపోతే నీతులు ఉంటాయి అక్క. జైలుకు కూడా వెళ్ళారంట. పోయినామాక. దేనికి, ఏ విషయంలో? ఇట్లానే ఫ్రెండ్స్ అలా ఇక లొల్లి అయిపోయి ఒకరిని కొట్టేసి ఇక అది కేసు గీసి అయిపోయింది, పోయినాం. ఇద్దరి మీద అయిందా? ఇద్దరిని. ఏమనిపించింది ఎగ్జాక్ట్ గా? నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాక నాకు ఏంటంటే నా ముంగడిని ఒకటి పిచ్చోడు అయిపోయాడు. వాళ్ళు 6 నెలలు అవుతుందంట దాంట్లో నుండి వాడిని జ్ఞాపక వాళ్ళు ఇందే మర్చిపోయిండు అంట. వాడు నేను మర్చిపోతానని చెప్పేసి మొత్తం మ్యాజిక్లు చేసిన, మిమిక్రీలు చేసినాక జైల్లో నేను చెయ్యు. ఇప్పుడు లైవ్ లో ఒకటి చేయి, మంచిది. వచ్చే అరుదత్తి ఎంతకాలం పడకబెడతావు లోపల ఊపిరాడక గిలకిలకిలకిలకిలకిలకిలకిల కొట్టేసుకొని మర్యాద బయటికి తీసుకోలేదు. అదే ఒప్పుకోను. అయితే చెరుకు తోటలో చెడుగుడు గుజ్జలు లగెత్తి కొడితే లడ్డుండా ఏ లడ్డుండా నేను ఒప్పుకాను. అయితే వాకే నాకు బేచక్క మిమిక్రీలు మళ్ళా చేయాలా? చెయ్యి. ఇంటర్వ్యూకి వచ్చా. ఎట్లా మ్యాజిక్లు? మ్యాజిక్లో ఇప్పుడు నీ చేతిలో ఒక రూపాయి కాయిన్ పెట్టి మాయం చేసేస్తుందండి నీ చేతిలో. పెట్టరా? ఇందాక 5 rupees కాయిన్. కాయిన్ ఇప్పుడు మ్యాజిక్ చేస్తాం. దీన్ని పట్టుకొని కింద వేసేసి ఎగ్ అయిపోతుంది. నిజంగానా? నిజంగా అయిపోతుంది, ఎగ్ అయిపోతుంది. మూసాయి కింద వేసి ఎగ్ అయిపోతుంది. ఏడుందా? ఏమో చేస్తూ చికెన్ యాడ్ చేస్తుంది, చూపిస్తాను. అక్కడికి ఎట్లా పోయింది? మ్యాజిక్ అంటారు దాన్ని. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్లు ఎవరనంటే, సో చాలా రోజులుగా గెస్ట్లు అంటున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా మిలియన్స్లో వ్యూవర్షిప్, మిలియన్స్లో షేర్స్ ఉంటాయి. సో మిస్టర్ టాక్సిక్ గాయ్ అండ్ రెమో ఇద్దరు ఉన్నారనమాట, ఇద్దరు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళకి రీల్స్ చేయడానికి ఫోన్ కూడా లేకుండా కూడా రీల్స్ చేస్తారు. సో అది ఎలా, వాళ్ళ కష్టం ఎలా, వాళ్ళ ఫన్ ఎలా, సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది అని తెలుసుకుందాము. హలో. నిన్నే రాబాయ్. నేను రాబాయ్. అరే నిన్ను పిలిచిందిరా. నిన్ను పిలిచిందన్న అక్క, వాళ్ళు పిలిచినాక. అరే ఇంట్రడక్షన్ లో ఇద్దరు పేర్లు మెన్షన్ చేసిండ్రా నేను. ఎలా ఉన్నారు? దేవుడు ఎట్లా చేసిన అట్లానే ఉన్నాం అక్క. దేవుడు ఏం చేస్తారా? మీరు ఎలా ఉన్నారంటే అంటే 2 కళ్ళు, ఒక ముక్కు, ఒక నోరు అంటే బాగా నమ్ముతారైతే దేవుడిని. నమ్ముతాం అక్క. ఓకే, మొత్తానికి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ మాత్రము చాలా వైరల్ అవుతాయి మీవి. సో ఆ క్రియేషన్ ఎవరిది, కంటెంట్ ఎవరిది? ఇద్దరులో నన్ను వీడియో ఎత్తడాక నాకేం తెలియదు. కంటెంట్ నేను ఎక్కువ ఆలోచించా కూర్చొని. అందడే చెప్తుంటాడు కంటెంట్. ఆ దినం నేను కంటెంట్ చెప్పింది అంటే అయిపోయింది, అండర్ ఫ్లాప్ అయిపోతుంది. నువ్వు కంటెంట్ చెప్తే ఫ్లాప్. ఫ్లాప్. నీకు ఎక్కడికి వస్తుంది కంటెంట్? ఎక్కడికి వస్తా అంటే ఆలోచిస్తాక నేను అట్లా వెరైటీ, అంటే అందరూ చేసేటట్టు కాకుండా వెరైటీగా ఆలోచిస్తాను నేను అట్లా అని చెప్పి నాకు వచ్చేది. అదే చచ్చిపోనికి పోతే కూడా గొడుగు పట్టేటట్టుగా. అంతేనా? అంతే. సో ఈ మూమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ మీకు మొబైల్ కూడా లేకుండా కానీ రీల్స్ చేయడం కానీ
అంటే చాలా ఈ రీల్స్ మొత్తం చేసిందంతా ఎవరు మొబైల్లో చేస్తారు? ఫ్రెండ్స్లోనేనా? ఫ్రెండ్స్ లోనే చేసినాం అక్క. ఎలా ఉంటుంది ఇప్పుడు తన మొబైల్ యూస్ చేస్తూ రీల్స్ చేయాలి కాబట్టి ఆడికి ఫోన్ చేసి టార్చర్ పెట్టాల్సి అనుకుంటా కదా రామని. అంటే ఒక 1 hour ముందే ఫోన్ చేయాలి, అరే ఇట్లా రీల్స్ చేస్తాం రా, 3 o'clock ఇట్లా చేస్తాం, జర రారిరా అంటే సరే సరే అని చెప్పి వాళ్ళు ఏమైనా పనులు ఉంటే ఇలా కాదంటే వదులుకుంటాం అక్క. ఆ రోజు అట్లా మసూరిల్లా అయిపోయినాయి అక్క, ఎన్నో కంటెంట్లు ఎన్నో కంటెంట్లు అయిపోయినాయి అట్లా. ఫోన్ లేకుండా ఎన్నో కంటెంట్లు అయిపోయినాయి, అయినా సరే ఇక మూవ్ ఆన్ అవుతుంటాం చేసుకుంటా. ఉన్నప్పుడే ఫోన్ ఉన్నప్పుడే చేస్తాం. కానీ గ్రేట్ కదా. గ్రేట్ అంటే గ్రేట్ అక్క. మా వేరే చెప్పాలి అక్క. అంటే మీరు కూడా చెప్తారని మా దృష్టిలో అయితే మేము గ్రేట్ అక్క. ఎందుకంటే ఏం ఫోన్ ఏం లేకున్నా అని ఒక మిమ్మల్ని అయితే నవ్విస్తున్నాం కదా, జల్లు నవ్వినా అక్క ఇప్పుడు చాలా. అది చాలా అక్క. అట్లనే నవ్వుతున్నా అక్క నువ్వు జీవితాంతం. నిజంగా ఫోన్ లేనందుకు కంటెంట్ ఇంత ఎన్నికలు ఉన్నా కూడా చాలా మిలియన్స్ లో వెళ్ళిపోతుంది. అదే ఫోన్ ఉంటే ఇక చెప్పొద్దు అక్క, ఇక వెళ్ళిపోతాయి మస్తు. ఇంకా కొత్త కొత్త కంటెంట్స్. అంటే ఫోన్ ఉంటే మనకు ఒకటి ఉంటది, రైట్ నా దగ్గర ఒకటి ఉంది రాబోయ్, ఇప్పుడు మన కంటెంట్ ఇప్పుడు ఏందక్క కంటెంట్ ఉన్నా లేకపోయినా అని ఫోన్ వచ్చినప్పుడు ఆలోచించుకుంటా. కానీ ఫోన్ ఉందంటే కంటెంట్, నెక్స్ట్ టైం కంటెంట్ ఎట్లా నవ్వుపియాలా అదే ఉంటది ఇక నాకు మొత్తం. ఓకే, మీ ఇద్దరు ఒరిజినల్ నేమ్స్ ఏంటి? రెమో అక్క నా పేరు. ధనుషాగా నా పేరు. రెమో. నిజం చెప్పు. రెమో అక్క నా పేరు, క్రిస్టియన్ నేను. నిజం చెప్పు. నిజంగా అక్క ఆయన పేరు ఆడు క్రిస్టియన్, ఆయన పేరే రెమో. అలా డాడీ అపరిచితుడు సినిమా చూసి అని పేరు పెట్టిండ. ఏంది అపరిచితుడు సినిమా చూసి పేరు పెట్టిండు. వాడు కూడా అపరిచితుడే, అప్పుడప్పుడు మారుతాడు. అమ్ము ఎప్పుడైనా నీకు ఇబ్బంది చేశాడా ఏంటి? ఏం ఇబ్బంది ఏం చేయలేదు, కానీ వాడు ఎప్పుడు ఎట్లా ఉంటాడో తెలియదు. ఆయన చూసి పక్కన వాళ్ళు చదువుకోవాలేమో. అక్కడ చదువుకోవాలా, సైలెంట్ అయిపోవాలా. ఎందుకురా అట్లా టార్చర్ పెడుతున్నావు? నేనేం టార్చర్ పెట్టలే అక్క. రెమో టాటూ కూడా వేయించుకున్నావా? ఇందాక టాక్సిక్ గాయ్ ఏంట్రా మీనింగ్? టాక్సిక్ అంటే ఇక కోతి పనులు చేసాక నేను. అంటే ఇక నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడ ఒకసారి. అన్ని కోతి పనులు చేస్తుంటే నేను. అంటే కోతిల నుంచి మనుషులకు వచ్చారు అక్క అందరూ, ఇడు సగంలోనే అయిపోయాడు, అందుకే అట్లా టాక్సిక్ గా. సగం ఏం ఆగలేదు అక్క. అంతే అంటారు. లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీస్ ఉన్నాయా అక్క? నాది బ్రేకప్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ ఉంది. బ్రేకప్ ఎట్లా అయింది? ఓది నాదా? నాది అదే కోతి పనులు చేస్తావు కదా. పనులు చేసిన నేను, కానీ అంటే వాళ్ళ అయ్యే పెద్ద ఇది అది అది అని చెప్పేసి నా గురించి ఏమేమో అనుకున్నా. ఆమె వద్దు పెద్దలు అయితే మా ఇంట్లో ఒప్పుకోరు చెయ్యరు, అది వదిలేసి లైట్ తీసుకు. నువ్వే వదిలేసావు? నేను వదిలేసిన, ఆమె కూడా వదిలేసి. ఆమెనే వదిలేసింది ఫస్ట్. వేస్ట్ అక్క ఈ లవ్ ఇవంతా వేస్ట్, మంచి హ్యాపీ ఉండాలి, ఎంజాయ్. ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటూ కూర్చున్నాం మనం. ఓకే, నీ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అయితే. నాకెందుకు అక్క అట్లా అంటున్నా? అమ్మో దండం పెట్టేస్తుంది, నాదైతే ఎక్కడ పోదు కూడా. ఎందుకు అంతగానో గ్యారంటీ ఇస్తున్నావు? అంత నమ్మకం ఏంటి? నమ్మకం నాకు. ఎలా అంటే అందరు వేరే, ఇక కొంతమంది ఉంటారు అక్క, అందరు అట్లనే ఉంటారు. కొంతమంది ఉంటారు అంటే పైసా లేకున్నా కానీ అంటే వాళ్ళ గుణం చూసి మనకు అర్థమైపోతుంది ఉంటారా ఉండరా అని చెప్పి. నాకు అది అర్థమైపోయింది, ఉంటారు. నీకేమనిపిస్తుందిరా మన స్టోరీ చూపిస్తే పక్క నుండి? నాకేందాక అనిపించేది లవ్ చేస్తుండే, నానే లవ్ చేస్తున్నా. అరే అట్లా కాదురా, మీరిద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఇప్పుడు నీ జర్నీ మొత్తం వాడికి తెలుసు కదా. తెలుసు. సో ఎలా అనిపిస్తుంది అంటే పక్కన వాళ్ళకి కదా, లవ్లు ఉన్న వాళ్ళకి బ్లైండ్ అనిపిస్తుంది, పక్కన ఉన్న వాళ్ళకి ఉంటుందా పోతుందా అని తెలుసు. నాకైతే మంచిగా అనిపిస్తుంది. అంతేనా? మంచిగా వీళ్ళు ఏంటంటే వీళ్ళని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది, నాకు హ్యాపీ ఉంటుంది. అట్లా ఉండాలి రా. అరే నాకు ఎప్పుడు దొరుకుతుంది రా అనుకున్నావేమో. నేను ఆలోచించలేక నాకు అట్లా దొరుకుతుంది చేస్తుంది అని చెప్పేసి ఆలోచించాను. వస్తారు పోతే పోతారు, మనకి ఎదురు కట్టావని. ఓకే, మీ ఇద్దరు ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ నేనైతే 10th అక్క, 10th చదివి ఆపేసిన. నేను 6th వరకు చదివినా. ఎందుకురా? అయిపోయింది అట్లా అయిపోయింది. చిన్నప్పుడు అంటే ఇక ఇంట్లో జర ప్రాబ్లం ఉండే, పైసలు గీసాలు అది అని చెప్పి అంటే మోరీలు గిరీలు సాఫ్ చేస్తుండే, ఇక వర్క్ ఉంటుంది అక్క. ఇప్పుడు ఏడా మోరీ నిండిపోయింది అంటే ఆడికి పోవాలా, 10 మంది ఫోన్ చేస్తుంటారు, అరే మాది నిండిపోయింది మా. కొంచెం బాగు నిజం చెప్పరా, ఏం చేస్తావు? నేను అన్ని చేసినాక కిరాణా చెప్పలా దాంట్లో అది చెప్పింది నిజమేనా? అరే అంతా వాడు అన్ని పడని చెప్తుంటున్నాడు. అంటే ఇప్పుడు అంటే పైసలు కావాలన్నప్పుడు అంటే ఇంక ఆకలేసి ఉంటాయి, బండుగిని తినాలంటే ఇంకా బిచ్చమాడుకుంటా అని చెప్పాడు. అంటే మేస్త్రి పనులకి దానికి దీనికి పోతుండే అక్క, గంపలు ఎత్తుకొని 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వరా, నేను చేస్తానా. ఏం చేస్తాం అక్క, ఎంసీఏ అట్లా అయిపోయింది, మిడిల్ క్లాస్. ఇక కొన్ని రోజులు అయితే అడుక్కొని కానీ వెనకలు కూడా అట్లేం లేదా అంది. అంటే తిండి ముఖ్యం మనకి, ఏదైనా సరే. అరే మనకి ఇబ్బంది పెట్టినట్టున్నారా నువ్వు తిండి విషయంలో? తిండి విషయంలో ఏమి ఇబ్బంది పెట్టలేక చెప్తున్నా నేను. ఆకలిస్తే ఆగడు.
ఏ అసలు ఆగాక లోకం మళ్ళా కళ్ళు ఎన్నోసార్లు తెలియని ఫంక్షన్ పోయి తిన్నాం అక్క. ఆడనే కాదు అంటే సిగ్గుపడం, మేము అన్నం కాడ సిగ్గుపడం. సరే అన్నం కాడ సిగ్గుపడ్డారు ఓకే, కానీ తెలియని ఫంక్షన్లలో పోయి తిన్నుడు తెలియని అంటే ఇప్పుడు ఓళ్ళని వాళ్ళు వచ్చి అడిగారు అనుకో, ఓళ్ళ తరఫుకేనంటే పిల్ల తరఫుకే, వాళ్ళు వచ్చి అడిగితే పిల్లలు తరఫుకే. అట్లా ఎన్నిసార్లు తిన్నారా? పోయినాం 4-5 సార్లు. 4-5 సార్లు ఇద్దరే పోతుండేనా ఇంకేమైనా టీమా? మేమిద్దరమే. ఎక్సెల్ బండి ఉంటుంది, అది వేసుకొని వెళ్ళిపోతాం బుల్లెట్ మ్యాట్. ఎక్సెల్ బండి మన ఊరు బండి ఎక్సెల్ బండి మీద వెళ్ళిపోతాం ఇద్దరం కలిసి. ఐస్ క్రీమ్లు అన్ని తినేసి మంచిగా వస్తాం. మంచి అబ్బాయి మొండిరా అనుకుంటా. ఇక మంచిగా ఉంటే డబల్ కమిటా వేసుకొని వచ్చేస్తుండే బయటికి, తినుకుంటాను ఇంకో 2 పట్టుకొని. వాళ్ళన్నా చూసి నవ్వీరంటే వాళ్ళని చూసి మేము నవ్వుతుండే. అంటే పెళ్లిళ్ళకి వెళ్తే నిజంగా అమ్మాయిలు కానీ అరే ఇన్ని చూసినా అవుతారా అక్క, ఎట్లుంటాడా అక్క ఆయన చూసి ఎందుకు నవ్వుతారా? అంటే ఈడేమంటారు, అరే ఆ పిల్ల నన్ను చూసి నవ్వుతుందిరా అంటే నేనేమంటా మళ్ళీ ఎట్లున్నాడు వీడు నవ్వుతారు నేను ఉంచే వాళ్ళ. అంతేనా? కాకపోతే వీడు అలాగాక వీని అలాగా చూసి ఏంటంటే మొత్తం వాడు మెరుపు అయితే నేను ఉడుము ఉడుము ఉడుము. ఓకే, మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవలు జరగలేదా? జరిగినాయి కానీ ఇప్పటిదాకైతే కొట్టుకోము కూడా, ఏదైనా మాట్లాడుకుంటాం. ఎట్లా ఏ విషయంలో గొడవలు జరుగుతాయి? అంటే రీల్స్ విషయాలలో లేట్ గా జరిసేపు వచ్చిందంటే ఏంద్రా బే ఆగు వస్తుందా తింటుందా ఆగని చెప్పేసి తిడుతుంటాయి. చిన్న విషయాలకే లొల్లి అయిపోతాం. పెద్ద అవుతుంది మేము తిట్టుకుంటాం, వేసుకుంటాం, ఊరుకుంటాం, కానీ మళ్ళీ మాది మేము ఉంటాం. చూసిన వాళ్ళందరూ పిచ్చర్లు అవుతారు, ఎంత గలీజ్ కానీ ఎట్లా తిట్టుకుంటాం తెలుసు. ఆ జీవితంలో ముఖం చూసుకోవద్దు ఇంకోసారి మేము తిట్టుకుంటే. ఓకే, మళ్ళా గంట సేపట్లో ముంగడ దిగుతారు, ముంగట వాళ్ళు కండు వాలిపోయి చూసుకుంటారు, ఎవర్రా మీరంతా అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఇంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇండ్లలో కూడా తిడుతుంటారు ఒకరినొకరు. తిడతారు అక్క. ఫస్ట్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళగానే స్టార్ట్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్స్ ఎలాంటివి ఉంటాయి? ఆ సిచ్యువేషన్స్ ఎట్లాంటివి ఉంటాయి అంటే ఏడుకో పోతాడక్క. ఒక రోజు ఏడుకో పోయిండు, నాకు బి చెప్పలే. అంటే నైట్ అవుట్ చేసిండు వీడు, ఒక్కడే తిరిగిండు, అటు ఇటు అన్ని చేసిండు. వీళ్ళ ఇంట్లోకి ఏమని చెప్పిండు, రిమోన్తో ఉన్నా నేను అని చెప్పిండు. కానీ ఆ రోజు నేను ఇంటికి 9 గంటలకే పోయినా. ఆ రోజు పోయి వండుకున్నా, ఇక రీల్స్ చూసి కొంచెంసేపు పండుకోగానే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంటికి వచ్చిన. అరే ధనుష్ అంటే ఏ రాకురా నువ్వు మా వాడిని చెడగొడుతాను, నువ్వు ఎందుకు వస్తున్నావు, రాత్రి దాకా తిప్పుకున్నా, ఇంకా ఏమరా ఇప్పుడు వచ్చి లేపుతున్నా అది అని. నేను లేనుగా ఆంటీ అంటే వీడు నిద్రలకేం చేసి రాత్రి నీతోనే ఉన్నా రా అని అంటాడు. లైట్ చిన్న డబ్బా కొట్టాలి కొడతారా కాదురా, ఏడిపోయినారు నిజం చెప్పరు. టైం పాస్ బండి వేసుకొని మూలాలు తిరుగుకుంటూ పోయి బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు పక్కన. వీడు నేను చేసిన నైట్ అవుట్లు ఎందుకు తెలిసాక బండి ఎక్కడో అయిపోతే ఎక్కడెక్కడికైనా నూక్కుంటూ వస్తుంది. ఇప్పుడు 50 రూపాయలు పెట్రోల్ పోపించుకున్నాం అనుకో, కథం వెళ్ళిపోతాం. మేము ఎంత దూరం పోతుంది, 50 రూపాయలు పెట్రోల్ ఎంతైనా రేట్ వేరు కానీ అక్క మేము పోపించేది 50 రూపాయలు. 50 రూపాయలు పోపిస్తాం, పోస్తారా 50 రూపాయలు పెట్రోల్? టార్గెట్ 15 కిలోమీటర్స్ 35 వస్తారు అక్క, 35 కానీ మనం అఫీషియల్ గా జన 50 అంటే బంక్లల్లో 50కి ఏం పోస్తాం పోయామని ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరి అట్లాంటివి ఏం జరగలే? అంటే అది కొంత బంక్లలో ఉంటది అక్క, పొయ్యమని చెప్పి చెప్తారు, బాటిళ్లలో పొయ్యమని చెప్తారు, కానీ 50 రూపాయలు పోస్తారు అక్క, ఎక్కువ శాతం అయితే పోస్తారు. ఎందుకంటే అందరూ రిచ్ కిడ్స్ ఉంటారు, మాలాంటి వాళ్ళు ఉంటారు. పెట్రోల్ పోపించుకునేటప్పుడు ఏం చేసినా తెలుసా అక్క, ఒకసారి పీతమ్మని చెప్పేసి మా దోసాడు ఉంటాడు పెట్రోల్ బంక్ లా, మా ఇంటి పక్కకే పెట్రోల్ బంక్. 50 రూపాయలు పెట్రోల్ పోపించుకొని ఆడు పెన్ను మీద ఏమో రాస్తున్నాడు, ఏది పీతమ్మాయి అని చెప్పేసి అని పెన్ను తీసుకొని అనే కూర్చేసిన. ఎందుకు? టైం పాస్. అరే క్యా 50 గంట అలా అంటుండే ఒక్కే దేతో పోపిస్తే అనికి తీసుకొని పెన్ను తీసుకొని కూర్చున్న చెప్పి. ఇప్పుడు 50 రూపాయలు ఇద్దరువా ఒకరువా? వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటే నేను, ఈ దగ్గర ఉంటే ఇడు, అంతే. కష్టమేమో జమ చేసుకోవడానికి. చాలా కష్టం అక్క. ఇడు మోరీలు గిరీలు సాఫ్ చేయాలి. మోరీలు ఆఖరి 5 షాప్ల వరకు వేసాడు, మోరీలు గిరీలు అంటుండు. అవును, పాన్ షాప్ లో వర్క్ చేస్తావు కదా నువ్వు, నువ్వేం చేస్తావు? నేను ఏం చేయాలి, తింటా అనుకుంటా తిరుగుతా. అంటే నీ 50 రూపాయలు అవి అంతేనా? అరే కానీ పెడతాడు అక్క, ఆయన దగ్గర పైసలు ఉంది అంటే ఆలోచించాడు. రూపాయి ఉంటే దాంట్లో 50 పైసలు అని సాక 50 పైసలు అని ఇస్తాడు. ఎక్కడికి వస్తాయిరా పైసలు? మమ్మీ ఇస్తుంది, రూపాయి అడిగితే రూపాయి అడుగుతావు మమ్మీకి? అడుగుతా. మమ్మీ 1 రూపీ మమ్మీ అంటే మా మమ్మీ చాలా ఎక్కువ గుణం. మా మమ్మీ 2 రూపీస్ ఇస్తుంది. ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మీ ఇంట్లో ఎంత? నేను, మా చెల్లె, డాడీ, మమ్మీ. మీ ఇంట్లో? మా ఇంట్లో మా డాడీ, మమ్మీ, మా 2 అన్నలు. అన్నలు? నువ్వు చిన్నోడు అయితే? నేను లాస్ట్. ఓకే, ఇప్పుడు మీ రీల్స్ ఇంట్లో వాళ్ళు చూడడం కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళు చూడడం కానీ, మీ ఫ్రెండ్స్లో వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? అయితే ఫస్ట్ అయితే చెప్తుండే అక్క అందరూ, అంటే గలీజ్గా చేస్తారు, అవసరమా మీకు,
గలీజ్ మాటలు ఏంది అవి అది అంటే మేమేమన్నా ఇప్పుడు అక్క మంచిగా చేసి ఎవ్వరు చూడరు అక్క, ఎవ్వరు చూడరు అసలు. అదే ఒక పోరి చేసింది అనుకో లక్షల లైక్స్ లక్షల షేర్స్, కానీ ఒక మొగోడు లేచుడు మాత్రం చాలా కష్టం అక్క. ఇన్స్టాగ్రామే కానీ యూట్యూబే కానీ ఏదైనా కానీ లైఫ్ లో కానీ ఒక మొగోడు లేస్తుందంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఒక గర్ల్ చేస్తేనేమో దానికి చాలా సపోర్ట్ చేస్తారు, కానీ ఒక బాయ్ కి సపోర్ట్ ఉండదు అక్క. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినాక ఏ వీడియోకి రీచ్ వచ్చింది ఫస్ట్? ఫస్ట్ అయితే తెలుగు వర్సెస్ మలయాళం. ఫస్ట్ అంటే అక్క ఎలక్షన్ లో తీసిండే అక్క. ఎలక్షన్ లో తీసే దానికి ఫస్ట్ 2M పోయింది. అది పోయినప్పుడు ఏమైందంటే వీనికి నాకు లొల్లాయి అవన్నీ డిలీట్ చేసేసినాం. అంత లొల్లైనా? అంత పెద్ద లొల్లైనారా? అంటే 2M 1M ఎన్నో వీడియోలు పోయినాయి. అప్పటిదాకా 5 వీడియోస్ పోయినాయి అక్క మిలియన్స్ లా. అయితే వీనికి నాకు లొల్లి కాగానే డిలీట్ చేసేసినాం, మొత్తం డిలీట్ చేసేసి మళ్ళా స్టార్ట్ చేసినాం. మళ్ళా స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఎక్కువ పోయిందంటే అది తెలుగు వర్సెస్ మలయాళీ అని. మళ్ళా ఆడికే మేము అనుకున్నాం మళ్ళా ఒక 4 వీడియోలు వదిలితే మళ్ళీ తిరుగుతే చక్రం. అరే ఆ ఫేమస్ అయింది ఏంటి తెలుగు వర్సెస్ మలయాళం? లైవ్ లో ఒకసారి చేస్తారా? నువ్వు ఇటువంటి ఎందుకు బూతులు ఉంటాయా? ఉంటాయి, పచ్చి బూతులు మన వీడియోలలో బూతులు ఉండకపోతే నీతులు ఉంటాయి అక్క. సరే మ్యూట్ చేసుకుంటారు, చేసేసేయండి. నమస్తే. ఇంకా మీరు మాట్లాడే భాష ఏమిటి? నేను మలయాళం. ఓహో మలయాళా? నీ చేతిలో అడ్డామా. ఓకే ఈ వీడియో వెళ్ళిపోయింది అయితే ఫస్ట్ రీచ్. ఎందుకు బూతుల నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? రీచ్ వెళ్తుందనా? రీచ్ వెళ్తాను కాక ఫస్ట్ మంచిగా చేసిన మాకు అవ్వలు చూస్తలే మంచిగా చేసి, అందుకే చిరాకు వచ్చి ఉంటది కదా. అరే ఇందాక ఏం చూస్తలేరు 500 వ్యూస్ 400 వ్యూస్ ఏం రా ఇంతనం కష్టపడ్డా ఎవరు చూడరా అని చెప్పి ఇక అట్లా చేసినాం అక్క. పోయింది అట్లా చేసినప్పుడు. కానీ మస్తు సతాయించింది అక్క. ఎన్ని టేకులు అయినా తెలుసా దానికి? 20-30 టేకులు అయిపోయినాయి. 20-30 టేకులల్లా ఒక టేకులు వచ్చింది ఇస్మతా అన్నట్టు. నేను పని మీదకొని వచ్చిన మొత్తం అర్థమైతే ఆ భాష అలాగే ఉంది. అన్ని కొసలే నాకే నోరుతుంది అప్పుడు. వీడాతే నేను అయిపోతే నేనైతే. ఓకే ఫస్ట్ గొడవ జరిగినప్పుడు రీల్స్ అన్ని ఒకరికొకరు డిలీట్ చేసుకున్నారు కదా, ఎందుకు గొడవ జరిగింది అండ్ మళ్ళీ ఎట్లా కలిసిరు? ముందుకు గొడవ జరిగిందంటే అక్క ఇక ఇట్లా అరే అంటే వాడు ఉంటేనే నీ వీడియోస్ పోతాయి అంటగారా, అంటే వాడు ఉంటేనే కామెడీ అనిపిస్తుంది అంట జనాలకి. అది అంటే నేనేమన్నా వాడు ఉంటేనే కామెడీ అనిపిస్తా, కంటెంట్ నాది చెప్పేదాన్ని నేను, వాడుంటే కామెడీ అనిపించడే నేను ఒక్కని చేయలేనా, సరే డిలీట్ చేసేస్తా అన్ని వీడియోలు అని చెప్పి అన్ని డిలీట్ చేసేసిన. అన్ని డిలీట్ చేసి నేను ఒక్కని చేసినాక నేను ఒక్కని చేసినవి పోయినాయి వ్యూస్. అంటే ఇట్లా స్నాప్లో ఫిల్టర్లు వస్తాయిగా, అట్లా ఉప్పెన ఫిలిం హీరోయిన్ పెట్టుకొని చేసిండే ఒకటి స్నాప్ ఫిల్టర్లా, అది పోయింది. ఎంత 5M పోయింది. అది హీరోయిన్ ని పక్కన పెట్టుకున్నావు అయితే, అంటే వీడియో కాల్ లాగా స్నాప్ లో ఫిల్టర్ లో చూసాలే అట్లా అది చేసినవి పోయింది. మళ్ళా తర్వాత ఇక అన్న వాళ్ళు ఉంటారు, అన్న వాళ్ళు అందరూ ఇక ఎందుకు రా లొల్లీలు అది అని చెప్పి కలిపిరు. ఇక అంత అన్న వాళ్ళు అందరు కలిపిరు. మళ్ళీ వీడియోలో స్టార్ట్ చేసినాం, మళ్ళీ మెంటల్ చేసేసినాం అన్నది. ఓకే ఎలా ఉంది మరి రెస్పాన్స్ అందరిది ఇప్పుడు? రెస్పాన్స్ మస్తున్నదాక ముందటికంటే చాలా బాగుంది. ముందంటే ఎవడు పట్టించుకోకపో, ఎవడు మా మీద ఇంట్రెస్టే తీసుకోకపో అప్పుడు. ఇప్పుడు అంటే అరే బెట్టే ఇడు నువ్వు ఫోన్ చేయి అది చేయి ఇది చేయి అని ఫోన్ చేస్తారు, మెసేజ్లు చేస్తారు, మెన్షన్ చేస్తారు. అంటే మార్పు వచ్చింది వాళ్ళ ఒకటి డెలికేట్లు మైండ్ ఓపెన్ అయిపోయింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అక్క, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్నట్టు అట్లా వాళ్ళు కూడా మారిపోయారు. ఓకే ఆల్కహాలికా ఇద్దరు? ఏ కాదక్క అంటే తాగుతారా అని అడిగినారా? నేనేం తాగాక ఏ పక్క నుండి నా రక్తం తాగుతాడు ఆ రోజు. మళ్ళా పాన్ డబ్బు పెట్టుకున్నావు, ఇంత చిల్లున్నావు, తాగకుండా ఉంటారా నువ్వు? నేనా ఏ తాగానే నువ్వు ఒక ముందు మాట్లాడతాను మా తాగేది. ఇంటర్వ్యూ ఇంట్లో చూస్తారక్క, ఎందుకు వచ్చిన బాధ? ఎందుకు వచ్చి ఇంటర్వ్యూ ఇంట్లో చూస్తారని కాదక్క, అంటే ఆడ తాగాడు తెప్పించుకొని తాగుతాడు బయట వాళ్ళతో అట్లా. అవునా చెప్పొచ్చు కదరా ఎందుకు? తాతాక కేఫ్ స్ట్రాంగ్ బీర్ తాగుతా నేను. ఏంటది? కేఫ్ స్ట్రాంగ్ బీర్ తాగుతా. ఇంకా ఎప్పుడో అంతే. ఇంకేంది ఒక చికెన్ 65 పెట్టుకొని కూర్చోట ఒక్కని అంతే, సాంగ్స్ పెట్టుకొని కూర్చోాలి. పైసలు ఎడికించి వస్తారు? పైసలు ఎడికి పని చేస్తాను. నువ్వు తాగిన బ్రాండ్లు చెప్పు ఇప్పటిదాకా. నేను తాగిన బ్రాండ్లు తెలియదు కానీ తాగే బ్రాండ్లు ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. చెప్పు. మన కేఫ్ స్ట్రాంగ్, కేఫ్ లైట్, 5000, నాకౌట్, బడ్వైజర్, ట్రూబర్. సరే నువ్వు తాగింది చెప్పు. నీ బడ్జెట్ లో నువ్వు తాగేది చెప్పు. 90 తాగుతాడు వీడు తాగుతాడక్క డబ్బా కొట్టర్లు డబ్బాలు. అరే నిజాలు చెప్పండి. డబ్బా కాడ బిడీలు గిడీలు పడేస్తారు అట్లా తాగా తీసుకొని సంవత్సరం తాగుతాడు. తెచ్చిస్తా తాగని చెప్పి వీడియో తెచ్చిస్తాడు. ఇప్పటిదాకా
ఫుల్గా తాగేసి ఏమైనా ఇన్సిడెంట్లు ఉన్నాయా? రాయేశాక తాగేసి పడిపోయిన కాయడు చెత్తగుండి నాకు అది మొత్తం తోలాడి వీళ్ళ ఇంట్లో కిడ్నాప్ చేసేట. అరే మా కొడుకు అనిపిస్తా అంటే నేను ఇట్లానే పోతున్నా, ఇట్లా పోతుంటే చెత్తగుండకి ఇట్లా తొంగి చూస్తుండే. అరే ఏమైందిరా అంటే పొద్దున ఏడున్నా నేను ఇంట్లో లేనా పిచ్చుకుక్క తీరుందని చెప్పి అంటే మిస్ చేశాడు ఆ పాయింట్. విజయసుడు అదే చెప్పురా. నేను ఇక పోయినా అరే ఏమైందిరా నీకు ఇట్లా అయిపోయినా రా అంటే కాదరా నా పిల్ల వదిలేసిందిరా నన్ను అది అని చెప్పి ఏడుస్తున్నా చెత్త. అరే అవునరా బ్రోకెన్ నుంచి ఎట్లా బయటకు వచ్చావు? నేను బ్రోకెన్ నుంచి బయటకు వచ్చిందంటే నేను జరా ఈ మొత్తం అరే ఏం బయటకు వచ్చినాక తాగినప్పుడు అంతా అరే నా పిల్లలని ఎందుకు వదిలేసిందిరా అదొక టార్చర్ నాకు పక్కన. అదే అరే నా పిల్లలని ఎందుకు వదిలేసిందిరా, నేను కూడా కమాయిస్తుండే యారా పైసా కొన్ని రోజులు ఉంటే వదిలేసిందిరా. అమ్మ నిజంగా మేము కమాయించకపో అమ్మ. అరే ఏం మజాక ఏంది 200-300 సారు పోరీలు ఏమరా అరే అది ఏమనుకుంటున్నారా? అరే 200-300 ఆ పాండాబా లైన్కి వచ్చేదే 200-300 ఇంకా మేము కమాయించకపో అంటుండే మా కాయడు. అమ్మ లక్షలు గురిపించకుండా గాలికే యోగా చేసిన కొత్త కొత్త. నువ్వు చెప్పు, నువ్వు ఎట్లా బయటకు వచ్చావు బ్రోకెన్ నుంచి? బ్రోకెన్ నుంచి బయటకు వచ్చాడు అంటే ఒక బీర్ తాగంగానే ఆమె ఫోటో చూస్తుండే ఏడుస్తుంది. ఏం చేయకపోయి ఏడవాల్సింది తప్పించి ఏం చేయగలుగుతాం మాకు అలా. ఆమెకి ఇంట్రెస్ట్ లేదు, వదిలేసి ఏం చేయలేం, చేసేటప్పుడే చక్కనోళ్ళని చేయాలి. అందుకే ఏం చేశారు అసలు కులమాట చెప్పాలంటే ఆ పిల్లగాలి ఇంటికి వెళ్ళి ఈడు అట్టించిన కథ అంతా ఈడు సెట్ చేయండి చాక నాకు. అవునా? అవ్వాల ఎట్లరా? నేను 100 చెప్తా అక్క, నేను ఏమంటారు ఎలుకల మంది తింటారా అట్లా నేను చెప్పినా ఏదో ఇగోరా ఇట్లా పిల్లు ఉంది నీకు కావాలన్నా సెట్ చేసుకో అంటే ఇంకా ఈయనకి సెట్ చేయాలా, సెట్ చేసుకోడు పోయినా సెట్ చేయాలా. నేనే పోయి చెప్పాలి చెల్లమ్మ ఇట్లా మా వాడు ఒకడు ఉండమ్మా అది అని చెప్తే ప్రపోజ్ చేసి అప్పుడు ఈడు పోయి ప్రపోజ్ చేసుకోండి ఆ పిల్లకి. ముందు నువ్వు చెప్పావైతే నేనే చెప్పిన ఆగని పిలిచిండి నేను వెళ్ళిపోయినా. చాక్లెట్ తీసుకున్నా 70 రూపీస్ పబ్లిక్ చాక్లెట్ చిన్న తీసుకోలే ఆ పిల్ల పెట్టినావు అయితే. ఆ పిల్ల తీసుకోలే మేమే తినేసినాం మళ్ళా. మేమే తినేసాం. పోయినా ఫస్ట్ పోయినా డైరీ మిల్క్ చాక్లెట్ పట్టుకొని ఆగంటే లేదు మా డాడీ వస్తుంది వెళ్ళిపోయింది. అదే ఫస్ట్ రోజే వెళ్ళిపోయింది. ఇన్స్టాలో ప్రపోజ్ చేసినా ఓ ఇలా అయ్యింది, ఓ 1 month అయింది, మొత్తం బుస్ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ ఉండే జర్నీ? ఇయర్స్ ఏం కాదు, నేను లవ్ చేసిందే 1 month లవ్ వస్తుంది అది దానికి ఇంకా బ్రో. అరే 1 month కి ఎట్లా అంటించావురా నువ్వు? నేను ఒక్క రోజులో అంటిస్తాక నాదేం లేదు. ఆహా 1 month జర్నీకి ఎట్లా సజెస్ట్ చేసావు అంటున్నా. అంటే వీళ్ళ చేతులు ఉంటుంది అక్క, అది నేనేం చేయాలా? ఫస్ట్ నేను చెప్పేది చెప్తా, ఇక అటు సైడ్కే ఇటు సైడ్కే ఉంటే మంచిగా ఉంటుంది బాండింగ్. వీళ్ళు ఏం చేసుకోరు నాకేం తెలుసు. నువ్వు ఎప్పుడు మాట్లాడలే మిడిల్లో? నేను మధ్యలో పోనాక నాకు అవసరం లేదు, ఒకసారి సెట్ చేసేదాకానే నాది, తర్వాత మనం మధ్యలో మేము మంచిది చెప్పిందంటే స్టార్టింగ్ లో చెల్లమ్మ మా ఓడు ఒక్కడు ఉన్నాడు దోసియాక చెప్ప. తర్వాతకి ఏ అమ్మాయినా ట్రై చేసావా? ఎవరిని ట్రై చేయలేక పోతానో వచ్చి కాక అన్ని కాలేజ్ కాడ పోతుంటే పోరీలను గెలుతుంటాడు అనుకుంటా వాళ్ళు ఓవర్ దేకరు పీకరు మళ్ళా చూసలేరు అని చెప్పి ఇంటికాడికి వచ్చి బండి తాళం తీసుకొని బండి మీద పోతాడు. అదే ఎక్సెల్ బండి దాని మీద పోతుంటే ఎట్లా చూస్తారంటే ఈడేవాడు లేబర్ గాడు అన్న చూసి ఏడు ఫీల్ అయిపోతాడు. అరే నన్నే చూస్తుర్రా వద్దాం పోరీలు అని కూడా. దాని మీద నేను ఎక్కరా నైనా అంటే నన్ను ఎక్కించుకుంటాడు వెనకాల. చూసారా వెనకాల నువ్వు కూడా నాక నేను కూడా వెనకాల అరే నేను ఎక్కరా అంటే కూర్చోరా పోయి ఆడదాకా పోయి చూసామని చెప్పి మొత్తం తిప్పి తీసుకొస్తాడు. తిప్పి పోతామా ఇట్లా రోజు శివరాత్రిలో తిరుక్కుంటూ పోయినాం సీదా కాదు మంచి పోరీలు వస్తుంటారా సీదా ఇట్లా పోతుంటే అలా ముంగట పోయి చేను వచ్చిపోతుంది. చేను మొత్తం ఫిట్ చేస్తే మొత్తం కర్ర అయిపోతాయి చేతులు. మళ్ళా పోయినా మళ్ళీ ఏదైనా స్పీడ్ బ్రేకర్ వస్తే మళ్ళీ చేను పడిపోతే తప్పక టీవీఎస్ ఎవరిదిరా? మా డాడీ బుల్లెట్ కాదు అది పేరు. కరెక్టే కాదనట్లే, డాడీ తీసుకొని పోయి నువ్వు ఇట్లా స్టంట్లు చేసాడేంది? పోతా నార్మల్ పోతుంటే పోయి అది అయిపోతే నేనేం చేశాను అప్పుడు మంచి చైన్ పడిపో. దానికి ఎన్ని సర్వీసింగ్లు అయినాయో ఏందో ఇప్పటి వరకు. నాకు చాలా ఓల్డ్ బండి అయిపోయింది అది. దాని సగం నేనే ఖరాబ్ చేసినాక అది ఇప్పి పోతుండే వనకన్నా టక్కర్లు పెట్టేస్తుండే గుంతలలో ఎత్తేస్తుండే అయిపోతుంది మొత్తం. నువ్వు 10th ఇంటరా? 10th అక్క. టాపర్ అక్క, స్కూల్ టాపర్ వాడు మొత్తం. అందుకే నా 10th వరకు చదివాడు. 10th వరకు చదివిండి సైలెంట్ అయిపోయాడు. ఆపేసినాక నాకు ఇష్టం లేక 9.7 వచ్చినాయి. నాకు ఇష్టం లేదక్క ఇవాళ రేపు చదివితే ఏం లేదక్క. తెలివి ఉంటేనే ఏదన్నా పైస ఉంటే వాళ్ళు అడుగుతలేరాక నువ్వు ఎంత చదివినావు ఏం చదివినావు అని చెప్పి. నీ పైసా చూస్తారు అంతే, ఏం అడుగుతలేరు. ఇప్పుడు అక్క జాబ్లు చేస్తారు అందరూ,
ఎంతనో చదివి జాబ్లో చేస్తారు 30,000 40,000. అదే మనం ఇన్స్టాగ్రామ్లో ఇది ఒక ప్రమోషన్ చేస్తే మన ఇష్టం, అది ఎంత అని అడుక్కోవచ్చు అట్లా. అంటే దీంట్లోనే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు అక్క. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న వాళ్ళందరూ అంటే చేస్తారు. వాళ్ళు కూడా చాలా ఇట్లా సంపాదించి నాకు చెప్పారు, అంటే ఇట్లా ఇవరా ఇట్లా చేస్తే ఇట్లా ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎట్లయినా స్టార్ట్ చేసిరు, స్టెప్ వేసిరు, అది వెనుక పోకుంది. ఏది అయ్యేది ఉంటే అది అవుతుంది ముంగటికే ఇక స్టెప్. ఓకే, ఇప్పుడు ఫోన్ వాళ్ళది కదా, వాళ్ళ ఫోన్లోనే ఎడిటింగ్ వాళ్ళ ఫోన్లోనే ఎడిటింగ్ వీడియో చేసేస్తాడు మొత్తం. ఎడిటింగ్ చేసి అన్నీ చేసి వాళ్ళ ఫోన్లోకి వదిలినాకనే వాళ్ళని అడిగాను పంపించేది. అప్పటిదాకా వాళ్ళు ఏడికి పోయేది లేదు. కూర్చోవాలని కావాలంటే వాళ్ళకి ఏం కావాలంటే అది తెప్పిస్తాం. ఏం తాగుతావు, స్టింగా, సిగరెటా, గుట్కా, తినూరి ఉండురి, కానీ మా వీడియో వదిలినాకనే వాళ్ళు ఏడికి పోయేది. డిమాండ్ నాకు. ఓకే, ఇప్పుడు దాకా మీ ఇద్దరు లవ్ స్టోరీస్ ఎన్ని ఉంటాయిరా? నీది అయితే సిన్సియర్ అయితే సిన్సియర్ పక్కన పెట్టేసా, ఇప్పుడు ఉంది కదా టైం పాస్. ఎంత మందిని ట్రై చేసావు? నేను ట్రై చేయలే అక్క, అందరు నా వెనకాల పడ్డలే అని నేను ఇవ్వాలి వెనకాల పడలే. నిజమాక అరేంజ్ పక్కకే ఉంటుంది ఎప్పుడు. ఆయన హిస్టరీ ఓపెన్ చేసి చూస్తే చక్కెర వచ్చి కింద పడిపోవాలి. ఎందుకు? మొత్తం పొరిలే. అంటే నేను ఇప్పుడు చూపిస్తా, అరే గోరా ఈ పిల్ల నాకు మెసేజ్ చేసింది అంటే ఈడేం చేస్తాడు, నువ్వు ఏవగారా ఎట్లయినా జర షేర్ కొట్టుగా ఐడియా అంటాడు. ఇంటి షేర్ కొట్టగానే స్టోరీ చూసి లైక్ కొట్టుడు అవన్నీ చేస్తే ఆమె మెసేజ్ చేస్తుంది, హలో హౌ ఆర్ యూ అంటే అన్ని లైకులు కొట్టుకుంటా కూర్చుంటాడు, ఈడిగా మాట్లాడుకుంటా ఉంటాడు. నేనేమో వాళ్ళు కూడా ఒక రీల్ ఉంటుంది చూడు అన్నట్టు నేను ఫోన్ పట్టుకొని కూర్చోవాలి. ఈడేమో సీదా పోరిలతో మాట్లాడుకొని మంచిగా ఉంటాడు. ఏం మాట్లాడతారా కాదు? ఏ మాట్లాడేది నువ్వు అంట, చెప్పు నువ్వేం మాట్లాడతావు అది చూడు. మళ్ళా నెక్స్ట్ నేను అడుగుతానేమో అని చెప్పేం మాట్లాడతావు? నేనా? ఇంకేం మాట్లాడతారు? ఎందుకురా కొత్త ఐడియాలు తీసుకొని? మీ ఇంట్లో ఏం కూర? టమాటా కూర. మా ఇంట్లో కూడా అదే కూర. ఎట్లా తింటావు రోజు అదే మాట్లాడకూడదు, ఏముండదు ఆడ. కానీ ప్రతి ఒక్క మాట్లాడిన ప్రతి ఒక్కరిని తినాలా, మనిషి తినాలి అన్నం. అయితే ఏమంటారు ఆపోజిట్ వాళ్ళు? మరి తింటా అంటారు వాళ్ళు అట్లా అన్నారు, ఏ నాకు ఆకలి వేస్తారు అంటే ఎందుకు అంటే నువ్వు తినిపిస్తావా, వాళ్ళు తినిపిస్తావా నువ్వు అదేంటో అంటే చిన్నప్పటి నుంచి వీడు తినిపిస్తేనే తింటారు వాళ్ళు. వీడు ఏం చేస్తాడు అంటే ఎక్సెల్ తీసుకొని బయటికి వస్తాను. మన ఊరు బట్ వెనకలకి తినిపిస్తాను, ఎక్సెల్ చూసేయండి వదిలేసారి రాదు దగ్గరికి. ఎందుకు రఘువరాన్ని బీటెక్లో దానికి పోయి కూర్చోబెట్టుకోండి, ఎందుకు పోతా అట్లా కూర్చోబెట్టుకుంటారు అనుకుంటా. అవి కూర్చోబెట్టుకొని పోతాడు, నువ్వు కూడా వాళ్తుంది దాన్ని. అయ్యా చైన్ కట్ అయిపోయింది. కానీ అట్లా ఒక ఇన్సిడెంట్ అయితే చూడాలి లైఫ్ లో కావాలట్టు కాదు వీరా పోయి నువ్వు ఊహించుకోకవన్నీ. ఊహించుకుంటేమో నా చేసి చూపెట్టేస్తా నేను. రీల్ పెట్టేస్తావా? అరే ఫోన్ ఎప్పుడు కొంటుర్రా మీరిద్దరు? దాంతో కూడా వీడియో ఫోన్ కొనుడు అంటే ఇప్పట్లో అయితే కాదక్క. ఫోన్ అయితే ఇప్పుడు కొననీకైతే కాదు, పైసలు లేవు. ఈఎంఐలో నేను తీసుకుందామన్నా మనకి ఇంట్లోకే ప్రాబ్లం అయిపోతుంది, చక్కగా లేదు. ఇక ఈఎంఐలకే నేడికేం తీసుకుంటాం మనం. ఇంక ఈఎంఐ వద్దు కానీ అమ్మాయిలు కావాలి. అరే ఇంత సీరియస్ గా చెప్తున్నారు అనుకున్నారా? దీంట్లో కూడా పని చేసేస్తారు. ఏం చెప్పాలక్కయ్య, మా జీవితం అట్లాంటిది. ఈడు మోరీలు కొట్టుకొని బతుకుతాడు, నేను ఇన్ని చూసుకుంటా బతుకుతా అంతే. సైకిల్ చేనిప్పుడు అరే టైర్లు పంచర్ అయిపోతే ఈడు ఒక పంచర్ ఉంది రెండు అని చెప్పి నేను చేస్తానా పంచర్ అని చెప్పి ఏమేమో వేసేసి పైసలు షాప్ పెట్టిందనుకో, పంచర్ షాప్ పెట్టాలంటే ఏం చేయాలి తెలుసా అక్క? మంచి ప్లానింగ్, అందరు అదే చేస్తారు. మూలలు అల్లేసేయాలి మన షాప్ ముంగడు ముంగడు పంచర్ అవుతారు, వాళ్ళు వస్తారు పంచర్ చేపించుకుని ఫుల్ పైసలు. అరే చేసినావు ఎప్పుడన్నా? అట్లా వేయలేదు కానీ అంటే ఏదో చేసి ఉంటావు చెప్పు మొత్తానికి. మేము ఎట్లా చేస్తాం తెలుసా, అన్ని స్టంట్లు చేస్తుంటాం ఇంటికాడ ఉండి. ఇప్పుడు దీపావళి మిమ్మల్ని వచ్చింది అనుకో, గతం బండ్లకి పెట్రోల్ తీయాలా, సుత్తిలటం మీద పెట్టాలా, కింద పెట్టి అంటే మొత్తం పెద్ద బ్లాక్ అవుతుంది అది. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చేసిన పనులు ఏమన్నా ఉన్నాయా ఇప్పటిదాకా చెప్పను? ఇంట్లో తెలియకుండా అయితే ఇక దోసాన్లో చేసినామా ఇవి చేస్తాం కానీ ఇంట్లో చెప్పాము కానీ. ఇంట్లో చెప్పాం చెప్తే పొట్టు కొట్టేసారు, ఇంట్లోకి కుక్కని కొడతారు. ఇప్పుడు చెప్పు ఏమేమి చేస్తుండే? ఏం చేస్తుండే అక్క? ఏమేమి చేస్తుండే అంటే ఆపదలో ఉన్నోళ్ళకి హెల్ప్ చేస్తుండే అక్క. ఒరే నిజాలు చెప్పండి రా. ఒకరికి ఆపద ఉంటది, అరే మా పిల్ల నన్ను బయటికి రమ్మంటుంది, ఆ బండి లేదురా, సరే రాకని చెప్పు మీ పిల్లని. అట్లా అంటే సజెషన్స్ ఇస్తుండే మేము, అట్లా రాకని చెప్పురా మీ పిల్లని అని చెప్పి. బండి ఉన్నప్పుడు రా, అట్లా ఎందుకు ఇప్పుడు పోతురు అంటే వాళ్ళ ఇంట్లో చూసా నేను మస్తు కొడితే ఏం చేస్తావు అది అని నాకు భయం పెట్టి వాళ్ళు పోకుండా చేస్తుండే. అది మంచిదే అక్క. ఓ చాలా అంటే వాన్ మంచికే ఆలోచించి నేను చెప్తాం అంతే.
ఆయన ఎంజాయ్మెంట్ చంపేసినాడు కదా ఏం మంచితనం. అవి కాకుండా ఇంకేం చేశారు చెప్పండి. ఏమేం చేసినామో మాకే గుర్తుండే, ఎందుకంటే గుర్తుకు లేనని చేస్తాం మేము. అవ్వక రోజుకో ఏదో ఒకటి అయితే ఉంటుంది మాది పక్క ఉంటుంది. ఏదో ఒక టైం పాస్ చేస్తా ఉంటాం మేము, కూర్చొని నవ్వి చచ్చిపోతాం. అరే మీరు ఇద్దరు ఇట్లా ఉంటారు కదా ఇంట్లో, నిద్ర లేవపోయినా కానీ తిడతారు. అవును, ప్రతిదీ తిడతానే ఉంటారుగా. ఎట్లా స్టార్ట్ అవుతుంది జర్నీ? ఎట్లా స్టార్ట్ అవుతా అంటే అక్క పండుకొని ఉంటాం మంచిగా. ఫస్ట్ మా మమ్మీ వెళ్ళిపోతుంది, మా డాడీ ఉంటాడు, ఫ్యాన్ ఆఫ్ చేస్తాడు. ఫ్యాన్ ఆఫ్ చేయగానే నేను ఇట్లా లేసు అంటే లేవు అమ్మ చాయ్ పెట్టి పోయింది, అన్ని టిఫిన్ చేసి ఏదైనా పోయేది ఉందా తిరగనికి, తిరిగేసి రాబో అది అని అంటారు. ఏ మా మమ్మీ రాగానే మళ్ళీ రాత్రికి తిట్లిగా ఏం చేయరు, పండ్లు పాటలు చేయరు, నవాబ్కి పుట్టిరా లేకపోతే నవాబ్ కాందానమ్మన్నది అట్లా కూర్చొని తినడానికి పండుకొని అది అని అంటుంటారు. ఏమో మమ్మీ ఫుల్ సపోర్ట్ అక్క మనకి. అంటే ఏది ఉన్నా ఇక మమ్మీకే చెప్తా, ఏది ఉన్నా ప్రతి విషయం మమ్మీతో షేరింగ్ చేసుకుంటానని. డాడీ అంటే మనకి భయం. ఇంటికి మంచిగా టీ కాఫీలు అంట, మన ఇంట్లో ఎట్లుంటుంది చెప్పు? మా ఇంట్లో టీ కాఫీలు ఏమున్నాక పొద్దునే లేవనని 10 గంటల వరకు అట్లనే అనుకుంటా. ఒరుతారు. మనకు చిన్న ఉంటుంది హౌస్, మనది అంత పెద్దగా కూడా ఉంటుంది. అలానే ఉంటుంది, 5 మంది ఉంటుంది దాంట్లో, ఇరుకు వండుకోవాలి. కథం లేపుతా ఉంటారు, లో లేవకపోతే మా అయ్య పెద్ద బిందె తెచ్చి నీళ్ళు పోసేస్తాడు. విన్నాడు మాట అసలుకి. ఏం పండుకుంటారా, ఎందుకురా మీరు పుట్టిన రాక్షసులు నడరా నా ఇంట్లోకి, నా రక్తం తాగుతారా తినడానికి మీరు కూర్చోలేము. మస్తు కామెడీ అవుతుంటాయి మా ఇంట్లో. కానీ మా డాడీని మా మమ్మీని డాడీని సతాయించి మరి తిప్పించుకుంటాం మాకు. నాకు అదే ఎంజాయ్మెంట్ ఉంటుంది. నాకైతే మస్తు తిడుతుంటారు. ఇట్లా ఏం పని అయితే చేయను. ఏమో చిన్న పని ఏమన్నా చెప్పిరంటే దుకాణం పోయిందంటే గంట సేపు అడే వెళ్ళిపోతా. ఎవడన్నా కలిసిందంటే మీటింగ్ పెట్టుకుంటే కూర్చుంటా టైంపాస్. అమ్మచ్చా ఎట్లుందో తిన్నా. మా అమ్మ అంటే నువ్వు వెళ్ళిపోరా ఇంట్లోకి, నువ్వు పని ఏం చేయకు, నువ్వు వదిలేసి వెళ్ళిపో నీ బట్టలన్నీ తీసి బయట పడేస్తా అంటే. ఎప్పుడన్నా నిజంగా వెళ్ళిపోయావా? నా బర్త్డే రోజు ఇంట్లో 1000 రూపాయలు అడిగినా నాకు ఇయ్యలే. సూసైడ్ చేసుకుందామని వెళ్ళిపోయినా. నిజంగా సూసైడ్ అదంతా సీదా పోయి సిగ్నల్ టవర్ మీద ఎక్కిండు. దానికి ఏం కరెంట్ ఉండదు అని తెలిసి ఇంటికి, అందుకే పోయి ఎక్కి భయపట్టించినావు కదా 1000 రూపాయల కోసం. చూడు భయపెట్టించి నాకు అంతే పోనీ అని చెప్పి ఆ మనోడే అని చెప్పి నేను ఇచ్చేసిన ఆయనకి. నువ్వు ఇచ్చావా? షర్ట్ ప్యాంట్ షర్ట్ ఇప్పించేసిండు. షర్ట్ ఇప్పించిండు. అని బర్త్డే ఉండే అక్క ఆ రోజు. ఇక ఏడుస్తుండు, మనకి బాధలు ఉంటే మనకి సెట్ కాదని చెప్పి ఉండే అక్క పైసలని ఉండే. నేను జర స్టైల్ చేయాలని చెప్పేసి కాకపోతే టైప్ చేపిస్తే అదేదో కల్నాయక్ అయిపోయి అంటే బ్యాంక్ కి పోలేము కదా మేము. మా దగ్గర ఉంటాయి లక్షలు ఉంటాయి, అట్లేం లేదు. కానీ తీయనీకి మాకు ఇబ్బంది. మేము పోము, మాకు ఇక బరువు చెక్ తీయాలా బయట ఓని అక్క. అయితే ఏమైందిరా 1000 రూపాయలు అడిగితే ఇంట్లో ఇవ్వకపోతే? కరెక్ట్ గా ఆ టైంలో ఎట్లా డిప్రెస్డ్ అయినా ఏమేమి చేసినావు చెప్పు సైలెంట్ గా. ఒక్క ఫస్ట్ పోయి ఏం అర్థమైతే అన్నం తినలేదు, ఏం తినలేదు. ఇంట్లో పైసా ఇస్తారని నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. పోతానే ఉన్నా నడుచుకుంటా మూలాలకి వెళ్ళిపోయినా. సికింద్రాబాద్లో మా ఇల్లు. నడుచుకుంటా 11 కిలోమీటర్లు నడుచుకుంటా పోయి ఒక దర్గాకు మొక్కుతా. నా బర్త్డే కదా అని చెప్పేసి ఆ దర్గాకు పోయి మొక్కుని చక్క టవర్ ఎక్కిన. ఆ టవర్ని ఎక్కి మొత్తం అది ఉంటాయిగా సిగ్నల్, అది ఏవో వైట్ కలర్ ఇట్లా బాక్సులు లెక్క, మొత్తం దాన్ని గుద్ది వాళ్ళగొట్ట అన్ని గుంజున్నది. అట్లా కరెంట్ కొడతలేదు, డీసీ కొడుతుంది, మొత్తం 15 volts కొడుతుంది. సిరి అంటుంది కానీ ఎక్కువ కొడతలేదు. సూసైడ్ చేసుకుందామని పోయినా భయపెట్టిద్దామని అది ఇట్లా కొట్టినా అది ముట్టుకుంటే ఏమైతే లేదు సార్. మా దోసాడు ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మా ఛానల్ అంటే వాడు వీడియో కాల్ చేసి ఏడుస్తాడు. మా దోశ అరే పెట్టేది కాలు మొత్తం రా చింటానెట్టాడు ఉంటాడు మా దోశ చెప్ప కాటన్ నిమిషమే మన. ఇప్పుడు మా దిక్కెళ్ళి ఫోన్ కూడా తీసుకున్నాడు, వీడియోలు తీసామని తీయరావి అని చెప్పి. వాడు ఒకటే ఫోన్ చేసి ఏడుస్తుండు, వద్దు మచ్చా రారా అని అంటే నాకు ఏం చెప్పు సాగు తీయాలి వచ్చేసాను. సాగు తీయాలి నాకు ఫోన్ చేసి రాక అరే చచ్చిపోతా అంటుండ్రా అంటే ఫోన్ పెట్టుర్రా బే ఆడు సావాడు. అది రీజన్ ఏం చెప్పింటారా? రీజనా అరే ఏమోరా వాళ్ళ ఇంట్లో ఏమో లొల్లి అయిపోయింది, వాళ్ళ డాడీ వాళ్ళని తిట్టేసిండు అంటాడు. తిట్టేసి ఇక సీరియల్ వెళ్ళిపోయినరా చచ్చిపోతా అని చెప్పి మాకు ఫోన్ చేసిండా. అంటే నేను మంచిగా అనుకున్నాక ఫోన్ కడిగేసి అది రావడది కాదురా నాకు తెలుసు అని చెప్పి మీద ఎక్కితే టైం పాస్ చేసిన వాచ్మ్యాన్ గారు ఇంత పెద్ద కట్ట తీసుకుని వచ్చాడు. ఇట్లా రప్పరికి వచ్చేసి అడిగింది ఆగండి వాళ్ళు వచ్చి మళ్ళా జర బస్సు ఎక్కి నిమ్మలంగా కూర్చొని వచ్చిన ఇంటికాడికి వచ్చిన మళ్ళీ చెడిపోయి ఇంటికి పోయాడు. ఎందుకు ఇంట్లో తెలుసా నువ్వు అట్లా చేసినావు? ఓవలికి ఏం తెలియదు.
నేనే డప్పు కొట్టుకుని ఇంట్లో పోయి నేను దావనికి పోయినా అన్నయ్య. ఏం చేయాలి అంటే ఇంకోసారి 1000 రూపాయలు అడిగితే 1500 ఇవ్వాలని చెప్పి అట్లా చేసి ఇచ్చింది 500 ఇచ్చింది మా అమ్మగారు. ఎప్పుడు ఆ రోజు ఇచ్చిందా? నైట్ ఇచ్చింది 500 ఇచ్చింది. పెద్ద ఇక కేక్ మీద తెప్పించింది. ఇలా ఇద్దరు కోసినాం, మంచిగా ఎంజాయ్మెంట్ చేసినాం. ఆ 1500 500 ఏమైనా కాదురా, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కాల్ చేసి వాడు సూసైడ్ చేసుకొని కోతురని అన్నగా, తర్వాత రీజన్ తెలిసినాకేంటి? రీజన్ తెలిసినాక ఇక వాళ్ళే నవ్వుకురు అక్క, ఎందుకు ఇట్లా చేసిండ్రా ఇడు, ఇంకేం అర్థం కాదా రా అది అని చెప్పి నవ్వుకోరు. మళ్ళీ నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు రాలేరా అంటే నాకు తెలుసా అని గురించి ఆడేం చేసుకోడు అని చెప్పి అందుకే రాలే అని అన్న. ఆ టవర్ని చూడంగా నాకు ఎందుకో బాధ అనిపించింది. నాకు ముట్టుకపోతే వాళ్ళు వచ్చేసాడికి ఎందుకు ఇంకా మీదకి బాధ అదో భయం అనిపించింది చచ్చిపోతానేమో అని చెప్పి. అయ్యా ఇంకా ఆడు కట్ట తీసుకొని కొట్టేసిండాక వాచ్మెన్ గాడు అంత మీదకి ఉత్తరప్రదేశ్ సాలే ఉత్తరాలు ఇసిరిండి ఆడు రప్పమని ఇసిరిండి. ఇప్పుడు కాక నపరా పురుకొచ్చేసి రన్నింగ్ కొట్టుకుంటూ వచ్చేసిన అడిగాను ఇంటికాడికి. మస్తు చీట్క లెక్క చేస్తున్నాయి ఆక నేను చిన్నవాడా కదా. మస్తు మస్తు అంటే మస్తు మొత్తం. ఇప్పుడు జరా సైలెంట్ అయిపోయాను, వద్దు ఇవన్నీ వద్దు అని చెప్పేసి. ఓకే, ఇంత మంచి లైఫ్, ఇంత జర్నీ, ఇంత ఫన్ అంతా బాగుంది. సో జైలుకి కూడా వెళ్ళారంట? పోయినామాక దేనికి, ఏ విషయంలో? ఇట్లానే ఫ్రెండ్స్ అలా ఇక లొల్లి అయిపోయి ఒకరిని కొట్టేసి ఇక అది కేసు గీసి అయిపోయింది, పోయినాం. ఇద్దరి మీద అయిందా? ఇద్దరు మీద ఏవన్ ఏడిపోయిన ఇద్దరమే ఆక. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? నేను ఒక 3 days 4 days ఉన్నాక. నేనే 8 days. 8 days. ఏమని పెట్టిరు కేసు మీ మీద? అటెంప్ట్ మర్డర్ అంటే ఇట్లా గంజాయి తాగేసి వచ్చి అది అని చెప్పి. తాగుతారా మీరు? తాగమక్క. తాతకి ఇట్లా ఎందుకుంటున్నా తాగితే అసలు ఈడెందుకుంటాం. తాగమక్క, మనకు అవన్నీ అలవాట్లేదు. అంటే ఏంటంటే కేసు మంచిగా నడవాలా అని చెప్పి అంటే ఇట్లా లేనిపోనివన్నీ కేసులు పెట్టేసారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు మాట్లాడి కేసు గీసి పెట్టించేసి పంపించేసి. ఫ్రెండ్స్ మధ్యలో అయితే మీరు వెళ్ళి కొట్టిరా? ఫ్రెండ్స్ మధ్య అంటే మజాక్ సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు 8 days అంటే వారం పైన ఇంట్లో చాలా సఫర్ అయి ఉంటారు. లోపల కూడా సఫరే కావాలక్క. కూర్చొని మనం ఏడ్చుకుంటా కూర్చొని తప్పించి ఏం చేయలేము దాన్ని. లోపల ఏమనిపించింది ఎగ్జాక్ట్గా? నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాక నాకు ఏంటంటే నా ముంగంటే ఒకటి పిచ్చోడు అయిపోయాడు. ఆడ 6 నెలలు అవుతుందంట దాంట్లో ఉండి ఉండి వాడిని జ్ఞాపకం వాళ్ళు ఇందులో మర్చిపోయిండు అంట. వాడు నేను మర్చిపోతానని చెప్పేసి నేను పిచ్చోడు అయిపోయినా. ఆఖరికి నాకు నెత్తి నొప్పి లేదు, పడిపోయినా. కానీ 5-6 రోజులు అలా ఏడిపే చూడాలక్క. మనం ఏం చూడలేము, ఎవ్వరు రారు. కానీ వస్తుండే మా మమ్మీ డాడీ నా గురించి రోజు వస్తుండే ములాఖాత్ చూడనీకి. రోజు వస్తుండే చూస్తుండే వెళ్ళిపోతుండే. మమ్మీ డాడీ వాళ్ళు వచ్చి ఏం భయపడకు, వస్తావు నువ్వు బయటకు వస్తావు. మొత్తం మ్యాజిక్లు చేసిన మిమిక్రీలు చేసినాక జైల్లో నేను మ్యాజిక్ మిమిక్రీ చేస్తే అందరు సపోర్ట్ ఇచ్చి నాకు ఏం చేసి అరే మంచి అబ్బాయి ఉన్నాడు బేలు జల్దీ రాయి. మిమిక్రీ చేస్తావు నువ్వు? మిమిక్రీ చేశాక ప్రకాష్ రాజ్ది వాళ్ళది వీళ్ళది. అవునా? హలో అదంతా ప్రకాష్ రాజ్ నేను బ్రాస్కి దందాలు మోసం చేయలేరా చెయ్యి ఇప్పుడు లైవ్లో ఒకటి చెయ్యి. మంచిది. మంచిదా? మంచిగా చంద్రబాబు నాయుడు మన అమరావతి ప్రజలందరూ భారతంగా ఉండాలని కోరుకుంటున్నాము. జై అమరావతి, జై జన్మభూమి. ఇంకోటి వేసాక ఆయనకి అది బొందలు వచ్చే అరుంధతి ఎంతకాలం పడకబెడతావు లోపల ఊపిరాడక గిలకిలకిలకిలకిలకిలకిల కొట్టేసుకొని మర్యాద బయటికి తీసుకోలేదు. అదే ఒప్పుకోను. అయితే చెరుకు తోటలో చెడుగుడు గుజ్జలు లగెత్తి కొడితే లడ్డుండా ఏ లడ్డుండా నేను ఒప్పుకాను. అయితే వాకే నాకు వేసాక మిమిక్రీలు మళ్ళా చేయాలా? చెయ్యి. ఇంటర్వ్యూకి వచ్చా అది ఒక ఆట ఏమన్నా నేర్చుకోవచ్చు. నాకు చేయమన్నా చేయమని ఆడికి వచ్చేటి వాడు చేస్తాడు, నీది ఎలా చేస్తాడు? మళ్ళా ఓళ్ళకి వచ్చి అలాగ వస్తుంది అక్కడ నాకు వస్తుంది. ఇప్పుడు చేసినా నేను. అవును. ఏమొస్తుంది అరే లల్లి ఆంటీ మాలూమ్ తుమారు, జయ ఆంటీ మాలూమ్ తుమారు, उन दोनों मेरे पीछे है. నవ్వకరా ఏంటి రా పోయి నవ్వొస్తుంది నాకు నవ్వుతా. తినాక అన్నం తిన్నా. ఏడరా మీరు వచ్చారుగా ఇంటర్వ్యూకి తినలే ఇంకా. తినాలక మంచిగా తిను, మంచిగా ఉండాలి, శక్తి యాక్టివ్ ఉండాలి. మనం ఎప్పుడే అని తిని ఉపాసాలు ఉండొద్దు. ఎప్పుడే దేవుని కోసం ఉండొచ్చు. ఇది కాదు, దేవుడేమో మనుషుల కోసం అన్నం సృష్టిస్తే అన్నమేమో దేవుడి కోసం ఉపయోగిస్తారంట. మనుషులు ఏం అయిపోయారాక ఈనాసంటోళ్ళు ఉన్నందుకే ఇట్లా అవుతుందంట.
మిమిక్రీ ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? ప్రాక్టీస్ చేస్తాక ఇంట్లో కూర్చొని నాకు ఫస్ట్లో అవ్వలేదు తెలుసా మిమిక్రీ శివారెడ్డి ఆయన చూసినాక ఆయన ఇన్స్పిరేషన్ ఆయన లెక్క ఆయన చూసి 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 మిమిక్రీ చేస్తారా లేదా అనుకున్నా. ఫస్ట్ ప్రకాష్ రాజ్ది వేయంగానే ఇక నాకు ఫిక్స్ అయిపోయింది, ఇక మనం చేయొచ్చు, మనకు కూడా మిమిక్రీ చేస్తాం మనకు అన్నట్టు ఇక వచ్చేసింది, హోప్ వచ్చేసింది నాకు. మిమిక్రీ చేసిన, ఇంకా మ్యాజిక్లు నేర్చుకున్నా, మ్యాజిక్ నేర్చుకోవాలని చెప్పేసి అన్ని మ్యాజిక్లు నేర్చుకున్నా. ఎట్లా మ్యాజిక్లు? మ్యాజిక్లో ఇప్పుడు నీ చేతిలో ఒక రూపాయి కాయిన్ పెట్టి మాయం చేసేస్తుందండి నీ చేతిలో. పెట్టరా ఏందాక 5 రూపీస్ కాయిన్. కాయిన్ ఇప్పుడు మ్యాజిక్ చేస్తాం, దీన్ని పట్టుకొని కింద వేసేసి ఎగ్ అయిపోతుంది. నిజంగానా? నిజంగా అయిపోతుంది, ఎగ్ అయిపోతుంది. మూసాయి కింద వేసి ఎగ్ అయిపోతుంది. ఏడుందా? మళ్ళీ ఏమో చేస్తూ చికెన్ యాడ్ చేస్తున్నా చూపిస్తా. అక్కడికి ఎట్లా పోయింది? మ్యాజిక్ అంటారు దాన్ని. ఊదాక గట్టిగా. అరే నిజంగా చేతిలో లేదు కాయిన్. ఇప్పుడు చూడు మళ్ళీ వచ్చింది. నా చేతిలో చెయ్యి. అదే కాదరా ఇవన్నీ నేర్చుకున్నావు, ఎక్కడన్నా చేసావా? చేసినాక ఎక్కడ? రామ్నగర్ కళలో చేసాడా కాడు అంటే ఒక పెద్ద మ్యాజిషియన్ ఇట్లా ఊహించుకుంటాడు కళలే అని అవన్నీ. నాకు కళ కూడా పడ్డది తెలుసు, అట్లా గాలి ఎగురుతున్నాడు పడ్డది నాకు. ఈ మ్యాజిక్ అది మ్యాజిక్లు చేసి గాల్లో ఎగురుతున్నట్టే కలవడ్డదా? ఈ మ్యాజిక్ లో చూస్తే నిజంగా ఎగిరేసారు ఈయన గాల్లా ఏదో ఒక దినం. చేస్తుండే అక్క మ్యాజిక్ లో ఒక స్కూల్లో ఇట్లనే చేస్తుండే. అయితే చేస్తుంటే అది పావురం కాలు ఇరిగిపోయింది. పావురం కాలు ఇరిగిపోయింది. ఎట్లా? కోట్లకే తీసాం మేము, మ్యాజిక్ చేసి తీసాం. ఇట్లా అనేసే వరకు మ్యాజిక్ అది ట్రిక్ చేస్తున్నప్పుడు జర జోరు ఎక్కువ పడిపోయింది, దాని కాలు ఇరిగిపోయింది. అప్పటి నుంచి మ్యాజిక్ వదిలేసిన. నా మిమిక్రీని చూసి ఒక ఆయన నాకు నేర్పించింది మ్యాజిక్లు ఇవన్నీ. అరే నువ్వు మంచిగా ఉన్నావురా అదో ఈ తమ్ముడు ఇవన్నీ నేర్చుకో అది ఇది అని చెప్పేసి రమేష్ అని ఎటని ఉంటాడు, ఆయన నేర్పించిండు మొత్తం. ఆయన క్రిస్టియనే, ఆయన ముందు ఎన్నో ఉండే, తర్వాత అలా కలిసిపోయాను. మంచి మనిషి నేర్పించాడు. ఆయననే అన్నాడు పంపిస్తా ఇట్లా చేస్తా పోతావు ఏమన్నా షోలలో దాంట్లో దీంట్లో కంటే మనకి ఇంట్రెస్ట్ లేదు నాకు మస్తు అని చెప్పేసి వచ్చేసి. ఎందుకురా? కొడతారు కాక ఇట్లా చేస్తే, ఇట్లాంటి ఉబ్బర్ మ్యాజిక్లు చేస్తే కొడతారు, అందుకే ఇంట్రెస్ట్ లేదని చెప్పి వచ్చేసి. మంచిగా ఉంది నిజంగా చాలా బాగుంది. నేను చేసాక అదే సరేరా చెయ్యరా. నేను నేర్పించిన ఆయన చేస్తాడు అక్క ఆడు, లేకపోతే ఏడికేం చేస్తాడు ఆడు. వాడే పిచ్చోడు అయింది తెలుసా. ఫస్ట్ మ్యాజిక్ చూపెట్టినప్పుడు అది ఎట్లా చేసినావు అని ట్రిక్ చెప్పేవారు దమ్దం చేసి ట్రిక్ చెప్పవా? అమ్మ అయిపోయిందా? సరే ఇంటర్వ్యూ అయిపోయినాక ట్రిక్ తెలుసుకుంటా నేను. తెలుసుకో అంతేనా? అప్పుడు చెప్తావు కదా. పక్క ఒక బుక్ లో రాసిస్తాడు అక్క, నువ్వు చదువుకో. ఓం భీం భీం బం బం బుష్. ఏం మంత్రాలు ఏముండవు అక్క, అది ట్రిక్లు అంతే వస్తే ట్రిక్లు అంతే. మనం ఏంటంటే ముంగడ మనిషిని కన్ఫ్యూజన్ చేసి మాటలలో పెడతాము. ఏం చేస్తున్నా అదే అర్థం కాదు, చికెన్ ఏదో చూస్తుంటారు, అది ఎక్కడ పోతుంది అది ఏం పోతుంది చూస్తా అంటే అక్కని ఇప్పుడు నువ్వు మాటల్లో పెట్టినా అంటున్నావు. మళ్ళా హిప్నటైజ్ చేసేసిన నేను ఇప్పుడు. అబ్బా మ్యాజిక్ అంటే హిప్నటైజ్. అందరు ఫోకస్ ఒకటే దాని మీద పెడతారు, వెనకాల ఉన్న దాని మీద పెడతారు, ముంగట ఉన్న దాని మీదే పెడతారు. మరి ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు పాండబ్బలో పోయి కూర్చుంటావు? పాండవాలు అంటే ఇక ఆయన ఏంటంటే మస్తు చూసుకుంటాడు అక్క. షాప్లో ఎందుకుంటా అంటే నేను వెళ్ళా అంటే నాకు సొంత అన్నలేక చూసుకుంటాడు మా సేటు, మస్తు చూసుకుంటాడు. ఇక ఏంటంటే బట్టలు ఇప్పిస్తాడు, ప్రతి ఒక్కటి తిండి. ఆయన 2 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే ఉన్నా తెలుసా నేను. ఎందుకు అంత మంచిగా చూసుకుంటాడు, వాళ్ళ ఇంట్లోనే వాడుకుంటాడు. ఇట్లకే ఏ వెళ్ళబట్టలేక ఆయన అంటుండే రారాబాయ్ మా ఇంటికి అని చెప్పి వాళ్ళ ఇంట్లో విలేజ్ అంతా చూపించిన ఓ ఫ్యామిలీ నెంబర్ లెక్క కలిసిపోయినాక మా సైడ్. అరే ఆడ ఊరికి పోయి పొర్లని గిరి అని వెళ్తే మస్తు కొట్టిరి మహారాష్ట్రలో. కొట్టలేదు, అరే నేను కూర్చున్నాక మహారాష్ట్రలో పోయి కూర్చుంటే ఆడ వచ్చిండు మరాఠీ. అరే ఇది పెద్ద కామెడీ తెలుసా నవ్వుతో. అయితే ఇట్లానే ఓ రౌతు మీద నేను కూర్చున్నా. మా సైడ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమో మాట్లాడుకుంటారు. రాత్రి ఒక 8 అవుతుంది. మనకు తెలియదు ఊర్లో కదా, అంటే వాష్రూమ్స్ ఏముండవు, లేడీస్ అటు సైడ్ పోతారంట విలేజ్. నేను ఇట్లా కూర్చున్నా ఒక రౌతు మీద కూర్చొని ఇట్లా ఒరిగినా. నేను ఇంకలికైనా వచ్చినోడు అది గాడిదలు ఉంటాయి కదా అవన్నీ అవే మేపుతారు ఆడ. గాడిదలు పెంచి ఇంత గొడ్డలు పట్టుకొని వచ్చినాక రే కోనోసిరేతో ఏం భాష రాదు ఆయన మరాఠీ మాట మనకు అర్థం కాదు. ఇట్లా గొడ్డలు లేపి ఏమైంది ఓవర్రా నువ్వు ఏడికించి వచ్చినవరా నువ్వు అని అన్నట్టు.
అరే నాకు తెలియదు అప్పుడే ఆ గొడ్డలతో కొట్టిన అయిపోక నీ బాధ ఉండకపోవడం ఊకో నిన్ను కొట్టాల గొడ్డలతో నువ్వు ఉంటే మేమే చూసినాం పోరిలను మళ్ళీ ఎందుకు రా నీకు నేను కూర్చున్నా కాలే రాత్రి పోయాడా తిరుకుడు వాకింగ్ అన్నం తినేసి వచ్చి కూర్చున్నా ఫ్రెష్ గా విలేజ్ చూసుకుంటా ఆడొచ్చి ఫోటోలు తీసుడు ఏయ్ ఏడికేది వచ్చినవరా నువ్వు అని అంటే ఇక మొత్తానికి ఒక దొంగ అనుకోరాక ఆయన నన్ను దొంగ అనుకున్నారాక ఇట్లా వచ్చినా మా వాళ్ళ మా సేటు వాళ్ళ డాడీ పంచాయతీ పెద్ద మనిషి ఆయన అయితే ఇట్లా వచ్చినా అనగానే అప్పుడు వదిలేసిండు ఇంకోటి ఫోటోలు కొట్టి అడుగు ఫోటోగ్రఫీ తీసుకుండు అదైతే సక్క వచ్చి చెరదిక్క ఇట్లంటున్నాడు అంటే రేపు కేసు గీప్ కేసు వేసి మొత్తం లోపల వేసేద్దాం అనుకురా అరే గొడ్డెలు లేపినా కాడు పిచ్చోడు ఉన్నారో తెలుసా అరే అరే ముఖం చూస్తే నేను ఏం చెప్పినాక అరే ఏంద్ర పరిస్థితి నిజంగా అరే ఆ రోజు నిజంగా తెలుసా ఆడేమన్నాడు ఒకటి మైండ్ పోయి ఉంటది సడన్ గా అరే చవి కోసుకుంటాక ప్యాంట్ లేడు అప్పుడు చెప్పిండు నాకు ఒకటి చెప్పమంటే ఉందో చెప్తాడు అదే అయితే కూర్చొని ఆడు జరిగి చెప్పాలో భయపెట్టించి ఊళ్ళతో పిలిచేసి తెలుసా ఆడు అందరినీ ఓలోళ్ళకో ఫోన్ చేసి ఏ కుట్టాయితు ఇక్కడి అంటుడు అరే భయం అయిపోయింది నాకు కూర్చొని ఇక మాట్లాడేసిన వచ్చేసిన ఆడికి మళ్ళీ దిక్కే పోలేదు మొత్తం అంతా మస్తుండే విలేజ్ అయితే బాగుండే కానీ ఇక నాకు పెద్ద జలకు పడ్డదాక పిడుగు పడ్డట్టు అనిపించింది మీద వాడు గొడ్డలు తీయండి ఆడ గొడ్డలతో కొడితే అడుగు కూడా వాడకపోతుండే ఇంకోసారి అటుకేనటే ఓకే తాగుతారు కదా డ్రంక్ అండ్ డ్రైవ్ అలా మన దొరికారా ఇప్పటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మొన్ననే ఒక స్టంట్ అయింది నేను మొన్న బోనాలకి నేను మా అన్న కళ్యాణ్ అన్న ఉంటాడు ఈడు పోయినాం ఏడికి మన అన్న వాళ్ళ ఫ్రెండ్స్ బోనాలు తీసుకురా అంటే వేరే ఆటో నడిపిస్తాడు ఇక అన్న ఆటో నడిపిస్తే ఏమైందంటే కొంచెం అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉండే అందరు ఇక కొంచెం తాగిరు తాగిన తర్వాత సరే అని చెప్పి వచ్చేస్తున్నాం ఇంటికి వస్తున్నాం 12:30 అవుతుంది అప్పుడు ఆడ ఏమంటారు అప్పుడు ఆడ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిరాక డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టంగానే ఏమవుతుంది ఇట్లా వస్తున్నాం అయితే మేము వెనకాల ఇంకో పోలీసు వాడు ఉన్నది అనుకో చూసుకోలేము మేము అది అరే ఎవరు లేరుగా అని చెప్పి ఎదురుగానే ఉన్నారుగా అని చెప్పి సరే అని ఇట్లా పోతున్నాం ఆడాడు ఏ ఆ పాప అని అడుగుతానే ఆటో మలిపేసినాం ఇటు ఎంతకెళ్ళి ఇంకో 2 లాఠీలు పట్టుకొని ఉరికొచ్చిండు మళ్ళీ ఇటు మలిపినాం చక్కగా వచ్చి సీదా తాళం గుంజుకొని ఏమరా ఆటో అనుకుంటారా లేకపోతే చదరంగం ఆట అనుకుంటారా అట్లా తిప్పుతారు ఏమరా మీరు అంటే ఊదు అంటు అన్నేమో సరే అని అవుతా అని చెప్పి 4 కింద పెట్టి అరే నేను చెప్పేదాకా ఊదురా నువ్వు అది అని ఆడంటాడు ఇక ఊతున్నా అంటే ఆడు లాస్ట్ గా 5% రాగానే సరే అని చెప్పి వదిలేసి థమ్స్అప్ తాగితే ఆల్కహాల్ వచ్చింది కదా థమ్స్అప్ తాగితే వస్తుంది తెలుసా 5% 4% వస్తుంది అట్లా 10% అట్లా కానీ అలా అంటారా కొడతారు పొట్టు కొడతారు అని చెప్తున్నాను పట్టుకొని పెడతారా ఇంకా కొడతారు దొంగ తీరు ఉండేడు నేను ఒక్కసారి తిన్నా లైఫ్ లో దెబ్బ తిన్నా అంటే పోలీసు వాళ్ళతో ఒకటేసారి బోనాల జాతరకు పోయినా అరే ఏనాక ముగ్గురం ట్రిపుల్ డ్రైవింగ్ కానీ మనం ఏదో పోతున్నాం జట్మని పెట్టేసి పోలీకి మంట అయిపోయింది మొన్న ఏమైందాక బల్కంపేటకి పోయినప్పుడు సరే అని చెప్పి దర్శనం చేసుకోనికి పోయినాం పోయేటప్పుడు లైన్లో చెప్పులు వేసుకోవద్దు మాకు తెలియదు అయితే సరే అని చెప్పి చెప్పులు అటు ఇప్పేసినాక మొత్తం దర్శనం అయినాక తిరుగుకుంటా వేరే రూట్కి వచ్చినాం మొత్తం జాలీలు ఉన్నాయి ఆడ చెప్పులు ఆడే పోయినాయి అయితే మేమేం చేసినాం అరే నువ్వు పోయి తీసుకొని రారా అంటే మస్తు కొట్టరు పోలీసు వాళ్ళు అంటే చెప్పులు పట్టుకొని పోతున్నాక చెప్పులు దొంగతనం ఒక 3-4 ఉన్నాం మేము మా అందరు చెప్పులు తీసుకొని రారా ఒక్కని నువ్వే జాలీలకేనా అంటే సరే అని పోయిండు అయితే ఎందుకు అట్లా బలి చేసా వీడు ఇట్లా రెండు జోడీలు 2 జోడీలు పట్టుకొని వస్తుంటే ఏడిపోతున్నారా అంటే సార్ మా వాళ్ళు చెప్పులు సార్ అరే ఫోన్ చేసి అరే ఏడున్నవరా పోయి జల్దిరా అరే మస్తు కొడుతున్నా ఆగురా పోయి ఒక చిన్న గల్లి ఉన్నది ఉరికినాక గల్లి దొరికిందా గల్లీలా పోయినా గల్లీలా కురుకుంటా పోయినా పోలీసు వాడు వచ్చిండు వెనకాల వచ్చిండు నా గల్ల పట్టి లేచి గొడవ కొట్టిండు అరే పోనీ సార్ అవుతుంది ఆగేలో చెప్పులు ఉన్నాయి సార్ అంటే ఎందుకు వచ్చినాం తప్ప కొట్టిండు ఉరికినా రప్పమని ఉరికినా దాంట్లో గల్ల కురికాయ అడ్డేటాడు మళ్ళీ అన్న అయిపోయింది సార్ నీకు దండం వెళ్ళిపోతే చెప్పులు తీసుకొని నువ్వు చెప్పులు తీసుకొని కాదు చంపేసా బయట అటొకటి కూర్చుని ఇటొకటి ఇట్లా కూర్చుని మధ్యలో వీళ్ళు వచ్చేవారు ఫోన్ చేసి అర్ధగంటకు వచ్చి వీళ్ళు నమ్మలేరా వాడు అట్లా సిచ్యువేషన్ లో ఉన్నాడంటే నమ్మలే అక్క మేమైతే నమ్మలే అంటే మజాక్ తీసుకుంటే అక్కడు నన్ను కొడుతుర్రానంటే జల్దీ రాడు
నాకేం తెలుసా కొడతారని ఊహించినా నేనేమన్నా ఈడంటే ముఖం దొంగ తీరు ఉంటది కాబట్టి కొట్టినట్టు. ఒక పెద్ద జాలి దుంకినా తెలుసా అక్క, పెద్ద జాలి ఒక ఫస్ట్ ఫ్లోర్ అంత ఉంటుంది. ఆ జాలిలోకి పోయినాం ఖాళీ సందులోకి చూసి వీళ్ళ గురించి అని చెప్పులు తిని అంత దూరం నడుచుకుంటా పోయి మళ్ళీ నన్ను అడిగిరా పోలీసు వాళ్ళు ఏమరా జాలి తీసుకున్నావు అంటే కాదు సార్ ఒకటి తీసుకొని అటు వెయిట్ సార్ అని చెప్పి ఈయనవే కొట్టిన ఆల్బీ. అయితే మొత్తం పోయినామా మొత్తం ఆ సికింద్రాబాద్ అంతా తిరగాల్సి వచ్చింది నాకు. సార్ అటు సైడ్ నుంచి పోయి ఏడికి పోతున్నప్పుడు అక్కని కొడుతుంది, అక్కని పోతే లైన్ లెక్కని ఎందుకు వస్తున్నావు మళ్ళీ కొడుతుంది. అది పెద్ద ఉంది లైన్ ఎందుకు దాటుతున్నావు నన్ను మళ్ళీ కొడుతుంది. అరే నీ అమ్మ ఎక్కడ పోయితే 10 రూపాయలు బ్యాగ్ తీసుకొని చెప్పులన్నాళ్ళు వేసుకొని నడుచుకుంటూ వచ్చినాయి ఉప్పుకుంటా అటు ఇటు. ఇటు రాగానే మేము చెప్పులు వేసుకొని అప్పుడు బ్యాగ్ తీసుకున్నాక నమ్మిరు మా వాళ్ళ చెప్పులు మా చెప్పులు అన్నానండి 10 రూపాయలు బ్యాగ్ కొన్నా సార్ చూడరా నన్ను రైట్ నువ్వు 90 నడు ఇటుకెళ్ళాడు నిలబట్టింది. కానీ ఏదేందో వాడు గల్లా పట్టుకోగానే బాధ అనిపించింది అక్క నాకు. ఎందుకు? నేనేం తప్పు చేయలేదు నన్ను ఎందుకు అట్లా పట్టుకున్నాను తిట్టేసిండు కదా సార్ రాదు మస్తు తిట్టి రాదు ఏమి ఇక చెప్పలేము అది గల్లి మాట తిట్టేసి రాదు. దెబ్బలు కూడా పడిపోయినాయి బాగా. బాగా పడాక కొట్టినాక ఇట్లా గల్లా పట్టుకున్నా కొట్టిండు చెప్పల మీకని ఇట్లా సార్ నేను విన్నా కదా ఇళ్ళకేంటి సార్ 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 ఫైబర్లతో కొడుతుర్రు లడ్డు గడ్డలతో. పోలీసులేరాక మస్తు కొట్టిరు పోలీసులు. ఇప్పుడు చాలా ఇట్లా ఘోరంగా అయిపోయారు పొరిల్ గిరిలు అంతా అవుతురండి అని చెప్పి చూడరా వాడు ఫుల్ హ్యాపీలు ఉంటాడు అక్కడ ఫుల్ ఫీల్ ఉంటాడు వీడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడు ఏ పాయింట్లు ఏం సతాయిందమ్మా ఇందమ్దం చేద్దామా అన్నట్టు ఉంటుంది అంత దిమాగ్ మొత్తం. ఓకే ఈయన వదులుతలేడు వాడు బయట ఎంత సతాయించి ఉండొచ్చు అక్కడ కదా. అరే నేను ఎందుకు సతాయించాక ఇక ఉన్నన్ని రోజులు సతాయించాక లేనప్పుడు వాళ్ళు సతాయించలేవు. ఇప్పుడు ఉన్నన్ని రోజులు ఇక ఈడే ఏది ఉన్నది. కానీ ఏడికి పోయినా ఇద్దరమే పోతాం అక్క. ఏ తాళీ అంటే బాత్రూమ్ పోతే అనుకోక బాత్రూమ్ పోతాం వేరే వేరే అరే అంటే వీళ్ళ ఇంట్లో నేను మా ఇంట్లో బాత్రూమ్కి అయితే మిగతా అన్ని పోతాం ఇద్దరం కలిసే పోతాం ఎక్కడికి పోయినది నిజం వదులుతాం తిరగమాక మేము వేరే పోతే మేము ఇద్దరం ఉన్నామా అనుకో అంతానే పట్టించుకోం తెలుసా వదిలేసి వెళ్ళిపోతాం గమ్మున ఇంకా ఉందా అందరు పడతాను మేము. మీ వస్తువులు ఎప్పుడైనా పోగొట్టుకున్నారా? మా వస్తువుల ఒక ఫోన్ కొన్నాక నేను రెడ్మీ ఫోన్ కొన్నా వీనికే ఇస్తుండే తెలుసా రోజు పొద్దున్న లేస్తే ఈడే తీసుకొని పోతుండే. అయితే ఇంత దగ్గర పెట్టేస్తుండే నేను పోయి గేమ్ షాప్లో వస్తుండే గేమ్ ఆడుతుండే ఇంటికి వచ్చేస్తుండే. ఓ రోజు ఇట్లనే పోయినా ఇంటికి ఇచ్చినా వచ్చినా రాత్రి అంతా టైంపాస్ చేసిన ఫోన్ ఇట్లా పెట్టి అనుకున్నా పొద్దున చూసేవారు నా ఫోన్ ఇంట్లోకి వచ్చి మరి ఎత్తుకపోయింది తెలుసా ఆక అర్థమవుతుంది వెళ్ళిపోయింది ఆ ఫోనే వెళ్ళిపోయింది. నా ఫోన్ పోయినందుకే అంత బాధపడుతుంది అక్క. ఒక రోజు ఏమైంది తెలుసా మమ్మీ చికెన్ తెమ్మని పైసలు ఇచ్చింది. అదే చికెన్ తెమ్మని పైసలు సరే అని చెప్పి చికెన్ తీసుకున్నా. చికెన్ తీసుకోగానే సరే అని చెప్పి 20 రూపాయలు ఇచ్చింది మమ్మీ. 20 రూపాయలు ఇవ్వగానే సరే అని చెప్పి 20 రూపాయలు పెట్టుకొని అట్టనే వస్తున్నా 20 రూపాయలు పోయినాక మళ్ళీ నేను ఎంత బాధపడాలా? ఈయన 70 రూపాయలు ఫోన్కి ఏంటి అంత ఉండే నాకు 20 రూపాయలకి ఎంత ఉండాలగా? చాలా బాధ. మన అర్థం కాదక్క ఇట్లాంటి వాళ్ళకి పైస ఉన్న వాళ్ళు ఏం అర్థమవుతుంది దీనికి? పైసలు కట్టలు వేసుకొని కూర్చున్నా ఇట్లా ఎగిరేస్తున్నా పైసలు అదేం కాదు. 70 రూపాయలకు ఫోన్ ఎట్లా కొన్నావురా? ఆడ తీసుకొని వచ్చి అది డిస్ప్లే దాన్ని పోయిందాక డిస్ప్లే పోయిన ఫోన్ ఏం చేసుకుంటాడు 70 రూపాయలకి చేపించుకునే ఎవడు బక్రా దొరుకుతాడా అని వచ్చి నీడు దొరికింది నేను ఇచ్చేసి మంచిగా నడుస్తుంది అనుడుతాడు అది ఎంత ఆశ మీద నేను 10 రోజులు కూడా వాడలేదాక 5వ రోజు వెళ్ళిపోయింది 4 రోజులు 5వ రోజు ఆగం అయిపోయింది ఆ ఫోన్. నేను జీవితంలో అంతా అంతే పోరివి అంతే 5-6 రోజులు. ఎందుకురా ఏమైందిరా? మ్యాజిక్ అయిపోయిందా లైఫ్? మ్యాజిక్ మూమెంట్. అరే నువ్వు అనవసరంగా నేర్చుకున్నావు మ్యాజిక్ అయితే. ఎందుకాక మ్యాజిక్ అయిపోయింది లైఫ్ మ్యాజిక్ అయిపోయింది అంటే కాళ్ళతో ఎట్లా ఆడుకుంటారు నీతో అట్లా ఆడుకుంటుంది జీవితం. ఏం చేస్తాం బేస్బాల్ ఆట ఆడుతుంది అంతా ఉంటుంది. మీకేమన్నా దొరికినాయా లక్కీగా? లక్కీ అనా అట్లా అన్నా బాగుంది. ఒకసారి నాకు వెండి పట్టి దొరికింది నాకు ఒక్కటే గల్లీలో తెలుసా. నాకు నిజంగా ఆ గల్లీలో ఆ రూట్లో పోతే నాకు లక్క అది. ఓసారి బంగారం దొరికింది అదే గల్లీలో. ఏం చేసినావు అవన్నీ? ఇంట్లో ఇచ్చిన వెండి పట్టి దొరికింది ఇంట్లో ఇచ్చేసి. నాకు ఒక వజ్రం దొరికింది అక్క అది వీడే. జోకేసాడా వాడు? సీరియస్ చెప్పాలా? నాకు కూడా ఒకటి దొరికింది అక్క వీడే వజ్రం. అక్క నీ పెళ్లి విలువ అక్క నాకు
అరే నిజంగా నేను కట్టె గిట్టె అనేది తింటే తెలుసా నీ పెళ్ళిలో వచ్చి భరత్ ఆడుతా పిలిచా పక్క అయితే మొత్తం పాగాలు చేసేదా మాకు మనం ఇసరాగులు ఎత్తావా? అవన్నీ ఇచ్చరాగలేదు బ్యాండ్ కొట్టకపోతే బ్యాండ్ వాళ్ళ కొట్టేదా మాకు అని హ్యాండ్ కూడా కొడతావా? బ్యాండ్ నేను కొడతా కాళ్ళు కొట్టకపోతే వాళ్ళ ఓకే ఓకే. కొడతాడు వస్తాయా బ్యాండ్ కూడా కొడతాను నేను టైం పాస్ ఇంటుంది చిన్నప్పుడు అప్పుడు కొనుక్కొని పెట్టుకుని మా అన్న వాళ్ళు ఇంత ఉంది బాధను కూడా మీరు మంచిగా పైకి నవ్వుతూ చెప్పండి. ఎంజాయ్మెంట్ చేసి అదే ఇంకా దాన్ని అంటే కాదు బాధపడ్డాయి ఉంటాయిగా, ఆ బాధలు చెప్పండి. ఇద్దరు లైఫ్ లో బాగా డెప్త్ అయినాయి బాధలు అంటే జైలుకి పోయినప్పుడు ఒక్కటే బాధ, అంతే. ఒకటే బాధ. ఇంకోటి ఏంటంటే మాకు దేవుడు పైసలు ఎందుకు ఇస్తలేడు అంటే అందరు ఉంటారు అక్క ఇట్లా మా ఫ్యామిలీ ఏంటంటే అక్క ఒక చిన్న చూపు చూస్తారు, వీళ్ళు ఎంత రాబోయే అన్నట్టు. అది మనకు గలీజ్ అనిపిస్తాక అంటే ఏడికి పోయినవి మమ్మల్ని విలువరు అంటే మమ్మల్ని వేరేగా చూస్తారు అక్కయ్య, మమ్మల్ని వేరేగా చూస్తారు అంటే డాడీ కొంచెం డ్రింక్ చేస్తాడు అట్లా అని చెప్పి మమ్మల్ని ఎవరు విలువరు, అది ఇది దూరం పెట్టేశారు మమ్మల్ని. నాకేంటంటే వీళ్ళందరూ ఇంతనం చేస్తారు, వీళ్ళందరూ ముంగడ ఒక స్టేజ్లో ఉండాలా మనం అన్నట్టు నాది అదొక్కటే అదొక్క బాధ అనిపిస్తుంది. నాకు మంచిగా డాడీకి మమ్మీకి పానం బాగుండదు అక్క. ఎక్కువ డాడీకి షుగర్ ఉన్నది, యాక్సిడెంట్ అయింది ఉండే డాడీకి, అప్పుడు ప్యారలైజ్ కింద వచ్చింది, పెద్దల రక్తం గడ్డట్టింది, అన్ని ప్రాబ్లంలు ఉండే డాడీకి. నాకు ఒకటే ఉన్నది, మా డాడీకి మంచి ట్రీట్మెంట్ చేయాలా, మమ్మీకి డాడీకి మంచిగా జబర్దస్త్ చూసుకోవాలా, ఒక ఇల్లు కొనాలి, ఎప్పటికైనా ఒక కారు కొనాలి, బస్ ఫుల్ నా డ్రీమ్ అదే. మా మమ్మీని డాడీని ఒక కార్లో దింపాలి, అంతే చాలా ఖుషి అయిపోతాను. ఏంటంటే ఇంత పెద్ద లైఫ్ ఇంత దునియాను చూస్తున్నందుకు ఏదైనా ఒకటి ఇవ్వాలా, గుర్తుండిపోయేటట్టు అమ్మ నేను. బస్ అదొక్కటే ఉందాక నాకు ఏ బాధ లేదు, నేను దాని దిక్కేలే తపన పడుతుంటే ఇప్పుడే అని. మొత్తం నా ఇంట్రెస్ట్ అంటే దాని దిక్కేళ్ళి ఉంటాయి, చేయాలి ఏదో ఒకటి లైఫ్లో సెట్ కావాలి. లైఫ్లో చేస్తా అంటాను పాండబ్బల కూర్చుంటే ఏమవుతాడు అక్క నెక్స్ట్ అది అవుతాడు. నా పేరు ముఖేష్, నేను 2 గాజులు అమ్ముకుంటున్నాను. స్మోకింగ్ కూడా అన్నారా? ఎవరికి లేదాక స్మోకింగ్ గీకింగ్ ఏం చేస్తాం, స్మోకింగ్ చేస్తే మొత్తం పెదవులు ఇట్లా ఆరిపోయి ఉంటాం. ఆరిపోయినాయి కదా ఓలీ అప్పటి నుంచి కొడతాను, నల్ల అయిపోతాయి లిప్స్, నల్ల అయిపోతాయి సిగరెట్ ఆడటం. ఇప్పుడు చెప్పిన వాడు ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి కదా పోలికలు, బొగ్గు తీరున్నాయి. బ్లాక్ డైమండ్ రా బాబు. ఇప్పుడు ఫోన్ కొన్నికైతే కష్టం, కొన్నికే ట్రై చేస్తున్నారా? నెక్స్ట్ ఏం ట్రై చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి? ఆడ తిననీకే లేదంటే కొననీకే. ట్రై అంటే ఇక చేస్తామాక మంచిగా మనం. కానీ ఒకటి అక్క 5 దాకా తెప్పించిన దేవుడు పక్కా మమ్మల్ని కూడా ఒక రేంజ్లో పెడతాడు. ఆ దేవుని మీదనే నమ్మకం, మనుషుల మీద నమ్మకం లేదు, దేవుని మీదనే. ఏదున్నా నేనైతే ఏదున్నావే ఏడ్చుకుంటా దేవునికే చెప్తాక, ఎవరికి లేదు. సీదా చర్చిపోవాలా, దేవుని ముంగట ఏడవాలా. మనుషుల ముంగట ఏడిస్తే వాళ్ళు ఏం చెయ్యరు కూడా, చేయలేరు కూడా. చర్చ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇన్స్టాగ్రామ్లో కావాలని కొన్ని వీడియోలు చేస్తున్నారు కదా చర్చ్ మీదనే, చూస్తున్నావు కదా, ఇలా చేయబెట్టగానే పడిపోవడము, ఇలా చేయడం అలా చేయడం, అవి చూస్తే నీకేమనిపిస్తుంది? నువ్వు చర్చికి వెళ్తావు, నువ్వు క్రిస్టియన్ కాబట్టి నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే అక్క నాకు బి అనిపిస్తుంది అట్లా చేయొద్దు అక్క. అయ్యో దేవుని బద్దం చేయొద్దు, ఎప్పుడైనా దేవుని బద్దం చేయొద్దు. నీకుందా భక్తి నువ్వు పెట్టుకో, కాకపోతే మరి అంత ఓవర్ ఉండదు అక్క. ఏడన్నా నేను యాజ్ అ క్రిస్టియన్ నేనే చెప్తున్నా, కానీ అట్లా ఉండదు. కాకపోతే మిరాకిల్ దేవుడు చెప్పియడు కానీ చేస్తాడు, కానీ అట్లా మరి అంతనం నాకు బి అట్లా మంచి అనిపించదు అక్క. మరి వల్గర్గా చేస్తున్నారు కదా అసలు, అట్లా చేస్తారు కానీ నాకు బి మంచి అనిపించదు అక్క అట్లా. ఓకే, మొత్తం ఎల్లమ్మ తల్లి మనం ఎల్లమ్మ తల్లి భక్తులు నమ్మితే నిమ్మతోడు ఉంటుంది ఎల్లమ్మ. ఇంకా ఇంకైతే ఏం లేదు అక్క. అని నాగుల పంచమైంది అయ్యా, గుడ్లు గిడ్లు అవన్నీ ఉంటాయి అయ్యా, అమ్ముకొని తింటాడు ఇక పోయి గుడిలో వచ్చినవి అంతే, ఇంకేముంది. టెంపులా కానీ అది పూజారి గుళ్ళ, పూజారా గుళ్ళో మరి. అరే ఇంటర్వ్యూ చేస్తున్న కొద్ది ఒక్కొక్కటి వస్తుంది నీ గురించి. ఏ టెంపుల్ పూజారి, ఎప్పటి నుంచో పూజారి? చిన్నప్పటి నుంచే గుళ్ళ, మాదే గుడి, మేము టెంపుల్ ఓనర్స్ మేము. అవునా, రిచ్ కిడ్డే. రిచ్ కిడ్ అంటే ఏం లేదా అక్కడ, టెంపుల్ అంటే అంత అంటే టెంపుల్ కాడ కూర్చొని అడుక్కుంటాడు అనుకో. ఏం అడుక్కొని మనం టెంపుల్లో పూజారి అయితే ఏం చేస్తావు? ఏం చేస్తాం, ఆరతి వస్తే ఆరతి అలా, ఆరతి మీద మన పైసలు పడతాం, మనకి గల్లలో పడితే అవి అలా మనం పూరీలు గిరీలు వస్తే పులిహోర వేయాలా, అవి వేస్తుంటాడు. మంచిగా పాస్ అయితే పో అమ్మా, ఏం భయపడకు అన్నయ్య అని అడుగుతానే ఫెయిల్ అయితే పో అంటాడు. ఓకే అన్నయ్య, అట్లా అందరు పాస్ కావాలా, ఎంతైనా కూడా అన్నది పాస్ కావాలా.
ఏంది అన్న అన్నవి పాస్ కావాలా. ఇప్పుడు ఇట్లా అంటున్నాక ఆ ఇంటికి పోగానే టార్చర్ పెడతాడు. ఆ పిల్ల నన్ను అన్న అంటుంది, ఈ పిల్ల నన్ను అమ్మా చెప్తున్నా అన్న నాకు ఇప్పటి నుంచి అంకుల్ అనూరు. ఈయనంటారు, ఈయన తాత అంటారు నిన్ను. కాదు, టెంపుల్లో పూజారి కదా, అవును. మంత్రం చదువుతారు కదా, ఏం చదువుతారు? ఏ మంత్రం అమ్మో ఇప్పుడు ఎందుకక్క మంత్రాలు మనకి. నీకు ఏ మంత్రం కావాలక్క? నీకు పెళ్లి కావాలా జల్ది? అరే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సారికే శరణ్యే బ్రహ్మగే గౌరీ నారాయణీ నమస్తుతే. ఏంటిది అది? దేనికి? కళ్యాణం ప్రాప్తి రజు. అరే మంచి మంచి దీవెన పెడుతుంది తెలుసా, మనం బ్లెస్సింగ్స్ ఇస్తేట్లే తెలుసా అక్క. కొడుకులు పిల్లలు కోటి సమంత భాగ్యం అష్టైశ్వర్యాలతోని ధన ధాన్యాలతోని సిరి సంపదలతోని తూరదూగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జయ అంబేరానికి మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాం మనం ఇస్తుంది. కానీ నాకు ఓలిస్తారా బ్లెస్సింగ్స్, నేను అందరికి ఇచ్చుకుంటూ పోతుందా? నాకు ఓలిస్తలేడు దేవుడు ఎప్పుడు అరుంధతిలా బాబా తీరుంటాడు బాయుడు. నొప్పి చూపించు, అది చూపించు. ఏ జజమ్మ ఇక్కడికి రా, ఇక్కడికి రా. టికెట్ తీసుకోకుండా సినిమాకి వెళ్ళి రేపటనా? టికెట్ తీసుకోకుండా పోలే కానీ టికెట్ తీసుకున్నా కానీ ఎవరు రాలే. అక్క టికెట్ తీసుకొని పోతాం కానీ మేము తీసుకునే 50 రూపాయలు టికెట్ 100 రూపాయలు సీట్లో పోయి కూర్చుంటాం తెలుసా. ఫస్ట్ చూసాం ఇంటర్వెల్ లాగా రైట్ అంకుల్ లీటర్ నడు మీదికి మంచిగా కాలు ముంగడుకుంటే మనం అన్న సీట్ నా అంటే అవునా అన్న సరే అని చెప్పి పక్క ఆడికి పోయి పక్క కొద్దిన మేమైనా సినిమా ఊరికి పోయినాం. అయితే ఏమైంది, ఎదురుగా సీట్ నాది, వెనకాల సీట్ ఇంది. అయితే ఏమైంది, నా పక్కన 2 పోరీలు పడ్డారు. ఇద్దరు అటు సైడ్ ఇటు సైడ్ 2 పోరీలు, నేను కార్నర్. అయితే నేనేం చేసిన, పోనీ ఐడి ఏడుస్తాడే అని చెప్పి సరేరా నేను వెనకాల కూర్చుంటాను, నువ్వు ముంగడు కూర్చోరా అని అన్న. అయితే ఈడు పోయింది ఆ ముంగడు పోయి ఇట్లా చూస్తుండే డిజెట్లు కొడుతుంటే ఆ పిల్లగా మెల్ల చూసింది ఇంటర్వ్యూ దాకా చూసింది. తర్వాత ఇక సీదా ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దీనికి ఐడి చూసుకోవాలని చెప్పి. ఐడి చూసుకోవాలి అంటే నేను మెల్ల ఇంట్లోకి చూస్తున్నా, ఏం చేస్తుర్రా ఇలా ఇద్దరు. వీడేమో మాట్లాడుతుంది ఇట్లా ఇట్లా ఇచ్చినారా సీట్ అనుకున్నా పోనీ మనోడే అని చెప్పి. ఐడి చూపిస్తున్నా నేను తీసుకోలేదు, నాకంటే దొబ్బ ఉందా, నేను తీసుకోవాలి ఆమె ఐడి తీసుకుని. దాని మందం మీద కాలేజీ కత్తి కాంతారావు ఇట్లా వాడిపోతా అట్లా వచ్చేది బాగా అయిపోతుంది, దమ్ము ఎప్పుడు. సమోసాల విమోసాల కాడిపోయినప్పుడు ఆ పిల్లని చూస్తున్నా కాయడు దుబ్బామని దుబ్బామని చూస్తుండే. ఇప్పుడు ఇట్లా అంటుండే ఇంటర్వ్యూలా అని లడ్డు మొత్తం చూసిండు. అదే వీడి డైలాగ్ ఉంది బాగా తినాలా, బాగా తినాలా. నచ్చింది నాకు లడ్డు 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 లడ్డు. ఐడి తీసుకోలేదంటే అబద్ధం చెప్తున్నాడు కదా. తీసుకోలేదు ఆ పిల్ల చూపెట్టింది కానీ ఐడి ఇటు తీసుకోలే. నమస్తే 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 అని పెట్టేసి వెళ్ళిపోయినా. ఏమైనా పాటలు పాడతారా? కోయిల పాట కొమ్మల. అరే ఇద్దరులో నైటీలు వేసుకుని ఎవరో తిరుగుతారు కదరా, ఎందుకురా నైటీలు వేసుకుంటావు? ఇట్లనే టైం పాస్ కి రీల్ చేసినాక అది టైం పాస్ అంటే టైం పాస్ ఎట్లుంటది పబ్లిక్ రియాక్షన్ అన్నట్టు చేసిన అంతే. ఓకే ఎట్లుండే? మంచిగానే ఉండే. నేను ఇంకా వర్షంలో డిప్స్ కొట్టినాక నేను వీడియో ఉంటుంది యూట్యూబ్ లా చూసలేనా నేనైతే. చూడలే, యూట్యూబ్ కిరాక్ కామెడీ ఉండదు మా మొత్తం షెట్ ఇప్పి పుషప్స్ కొట్టినా అనల రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద గుండు బాస్. ఇంకా పల్టీలు కొట్టినా తెలుసా, అన్ని పరిశాన్ అయిపో పబ్లిక్ రియాక్షన్స్ తీసినాం మొత్తం. అది పెట్టినాం కానీ ఆపేసాం, ఫోన్ లేక ఆపేసినాం అక్క అది యూట్యూబ్. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇట్లనే నవ్విస్తూ ఉండండి. థ్యాంక్స్ అక్క మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు నువ్వు. సరేరా, ఓకే థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడతారా? మీ ఫాలోవర్స్ కోసం ఏమైనా చెప్తారా? చూడురి మా వీడియోలు చూడురి, లైకులు కొట్టురి. మా అదేంది అరే చెప్పండి ఫాలో బిగ్ బాస్ ఎట్లా నేను పంపిరి రైతు బిడ్డకి ఎట్లా సపోర్ట్ చేసిరో సపోర్ట్ చేయాలా జర అది చూడురి జర ఇన్ని పంపిరు ఎట్లయినా. అక్క ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేయరి. అక్క మా నామిని వస్తుంది, పెళ్లికి గిల్లికి పిలిచినవి వస్తుంది. అక్క తింటది, అట్లేం లేదు, సిగ్గుపడదు అక్క, తెలిసి అక్క గురించి చెప్పక్క నువ్వు. అందరు సెట్ అయిపోవాలా, మేము అందరం ఇట్లా మా కిస్మత్ ఇట్లా చప్పు మనం చెమకాంచిపోవాలా మీరు కొడితే లైవ్. మాకు కొట్టకపోయి అక్కకైతే కొట్టాలా పక్క. ఓకేరా, థ్యాంక్ యూ సో మచ్. చూసారు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.